like in Chennai, all the 7 days they'll have programs. చెన్నైలో అయితే 7 దినములు ఏదో ఒక కూట కార్యక్రమం జరుగుతూనే ఉండును. But those people are very kind enough, very humble enough to get accustomed to that kind of rules. అయితే అటువంటి ఒక నియమములను అన్నిటిని పాటించుటకు వాటన్నిటికి అలవాటు పడుటకు ఆ జనులు ఎంతో తగ్గింపు గలవారుగా కనబడుచు ఉన్నారు. Pastor Freddie Paul used to say, what a program, the weekly program, the saints according to the guidance of God have arranged in the faith home. If you remain faithful in that, that's enough for you to prepare yourself for the rapture. ఫ్రెడ్డీ పాల్ పాస్టర్ గారు ఈ విధంగా చెప్పుచూ ఉండేవారు, ఏ పరిశుద్ధులు ఏ వారకూటములను మన కొరకు నియమించుచున్నారో వాటన్నిటిలో మీరు నమ్మకంగా ఉన్నట్లయితే ఆయన ఒక రాకడకు సిద్ధపడుటకు మీకు అవే చాలును అని చెప్పుదురు. But the special Bible studies based on the second coming of Christ, we have been holding in all the places because that is the most need of the hour. అయితే ప్రభు యొక్క రెండవ రాకడ గురించి ఒక విశేషమైన వేద పఠనంలో మేము అన్ని స్థలములలో జరిపించుచున్నాము. ఎందుకనగా ఇది ఈ సమయంలో మిక్కిలి అవసరమైనది. And strictly speaking, we just don't have much time before us as we have been imagining or we have been dreaming. మనం ఊహించుచు ఉన్నట్లుగా మనం కలలు కనుచు ఉన్నట్లుగా మనకు ముందుగా ఇంకా సమయము లేనే లేదు. Yes. Look into the present scenario in the world. I don't think the world will continue like this in this situation for the next 3 or 4 years. ప్రస్తుతం లోకంలో జరుగుతున్న సంభవములన్నీ చూచినట్లయితే ఇంకా 2-3 సంవత్సరంలో ఈ లోకము ఇలాగనే ఉండునని నేను ఇంకా తలంచను. In every church around the world, all the pastors, young and old, they have been banking on only one truth in their sermon, that is second coming of Christ. Christ is coming, everybody get ready. అన్ని సంఘములలో అన్ని పాస్టర్ గారులు చెప్పుచున్నటువంటి ఒకే ఒక సత్యం ఏమనగా యేసు రెండవ మారు రానై ఉన్నారు, అందరూ కూడా సిద్ధపడుడు అనే ఒక కార్యమును మాత్రమే బోధించుచూ ఉన్నారు. Only in our church, except some self-interested pastors who are arranging such kind of Bible studies in some centers, all others assembly running a show, that's it. అయితే మన సంఘంలో మాత్రమే ఎవరైతే దీని గురించి శ్రద్ధ వహించుచున్నారో అటువంటి పాస్టర్లు మాత్రమే కొన్ని విశేషమైన వేద పఠనంలో ఈ అంశం గురించి నియమించుచూ ఉన్నారు. Yes, because we don't have experienced pastors like the early days in our mission nowadays. అయితే మన సంఘంలో ముందున్న కాలంలో ఉన్నటువంటి అనుభవం కలిగిన పాస్టర్లు ఇప్పుడు మన మధ్యలో లేరు. Yes, in the early days people are very strong to teach the church sound doctrines that to make sure that the church is led towards perfection. పాత కాలంలో అయితే ఎంతో బలమైన ఉపదేశములు బోధించి ఎంతో జనులను ఆయన యొక్క రాకడ వైపు నడిపించుటకు మనకు జనులు కలరు, పాస్టర్లు ఉంటిరి. Now only our deputy chief pastor M.T. Thomas is only one left, I suppose, among the old pastors, is very zealous about establishing the church in sound doctrines. ఇప్పుడు అయితే పాత పాస్టర్లలో నేను అనుకుంటున్నాను పాస్టర్ డిప్యూటీ చీఫ్ పాస్టర్ గారు పాస్టర్ ఎంటీ థామస్ గారు మాత్రమే ఇటువంటి ఒక బలమైన ఉపదేశంలో బోధించుటకు ఆయన మాత్రమే మిగిలి ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నాను. So all the pastors must have a burden to teach the church about the soon return of the Lord and prepare the church for the rapture. ఆయన ప్రభువు అతి త్వరగా రాని ఉన్న ఆయన రాకడ గురించి ఆ రాకడలో ఎత్తబడటం గురించి మనమందరం కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. You also spend much time in prayers. మీరు కూడా అధికమైన సమయంను ప్రార్థనలో గడుపుడి. Prayers and preparation, this must be given the foremost interest in life now. మన యొక్క జీవితంలో ప్రార్థనకు సిద్ధపాటుకు అత్యధికమైన ముఖ్యత్వం ఇవ్వవలసి ఉన్నది. We are also doing the same for the church. మనం కూడా ఈ సంఘంలో మేము కూడా దానిని చేయించు ఉన్నాము. Now let's turn our Bibles to the book of Jeremiah chapter 8 verse 7. ఇప్పుడు మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా 8వ అధ్యాయము 7వ వాక్యంలోకి త్రిప్పుదము. ఆకాశములకు ఎగురు సంకుబుడ్డి కొంగ అయినను తన కాలము నెరుగును, తెల్లగువ్వయు మంగళకత్తి పిట్టయు ఓది కొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును, అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. Prophet Jeremiah here laments, speaking a particular truth. ప్రవక్త అయిన ఇర్మియా ఒక గుర్తింపబడిన సత్యమును గురించి విలపించుచూ ఉన్నాడు. Yea, the stork in the heaven knoweth her appointed times. ఆకాశముకి ఎగురు సంకుబుడి కొంగ అయినను తన కాలము నెరుగును. And the turtle and the crane and the swallow observe the time of their coming.
తెల్ల గువ్వయు మంగళ కత్తి పిట్టయు ఓదే కొరుకును తాము రావాల్సిన కాలమును ఎరుగును. But my people know not the judgment of the Lord. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. Bible is a book which is mostly written in types and figures and parables and symbols. అయితే మన యొక్క బైబుల్ అనున్నటువంటిది, పరిశుద్ధ గ్రంథం అనున్నటువంటిది ఎన్నో ఛాయలుగానో రూపములుగానో ఎన్నో ఉదాహరణతో ఉపమానములతో రాయబడి ఉన్నది. As all the authors were led by the Holy Spirit to write the book, అయితే రాసిన వారందరూ కూడా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా ప్రేరేపణతో రాసిది. they all used to give emphasis to a particular truth, making it understandable to the people by comparing the truth with the popular things that the people know. వారందరూ కూడా ఒకే ఒక కార్యమునకు ముఖ్యత్వం ఇచ్చి ఆ కార్యమునకు జనులను అర్థం చేయ నిమిత్తము ప్రసిద్ధిగాంచిన కొన్ని వస్తువులతో కార్యములతో పోల్చి చెప్పిరి. So similarly, Jeremiah also here compares the time to some birds which are observing the time much more importantly than man. అయితే ఇక్కడ ఇర్మియా కూడా ఆ యొక్క కాలంలో ఆ కాలంలో ఉన్నటువంటి కొన్ని పక్షులతో పోల్చి చెప్పెను. The stork in the heaven, they know their appointed times, he says. ఆకాశంలోకి ఎగురు సంకుబుడి కొంగయు తన కాలమును ఎరుగును. Look at me and listen to me carefully. అందరూ don't write anything, don't read the Bible also. Now don't pray. ఎవరు కూడా రాయకూడదు, ఏమి బైబిల్ చదవకూడదు, అందరూ తల ఎత్తి చెప్పునది ఆలకించవలెను. Have your eyes fastened on me and your mind focused on my words. అందరూ కూడా చెప్పబడినటువంటి మాటలు అందరి శ్రద్ధ ఉంచి దృష్టి ఉంచవలెను. Here he mentions about 4 falls. ఇక్కడ 3 పక్షుల గురించి చెప్పబడి ఉన్నవి. One is a stork, we must have never heard about it. ఒకటి సంకుబుడి కొంగ, second is a turtle, రెండవది తెల్ల గువ్వ, and third is a crane. మూడవది మంగళ కత్తి పిట్ట. Crane, of course, most of us must be knowing and we have seen. ఈ యొక్క మంగళ కత్తి పిట్ట అనేకులు ఎరుగుదురు, చూచి ఉందురు. And the fourth one is, tell me. నాలుగవది ఏమిటి? Swallow. ఓదే కొరుకును. Yeah. So comparing all these, taking for granted all these birds, they are very curious and very intelligent to understand the timing. ఈ 4 పక్షులు కూడా వాటి కాలంను అర్థం చేసుకుంటకు ఎంతో తెలివైన పక్షులు. All the living beings in the world, they have first of all some kind of natural instinct. ఈ లోకంలో ఈ జీవించినటువంటి ప్రకృతి సంబంధమైన జీవులన్నీ కూడా జీవించటకు వాటికి కొన్ని సాధారణమైన కార్యములు పాటించినటువంటి కొన్ని అంశములు ఉండాలి. Yes, maybe they don't have extraordinary intelligence or wisdom like human beings, because we are created in the image and likeness of God. మనం దేవుని యొక్క స్వరూపనందు ఆయన యొక్క పోలిక చొప్పున సృష్టింపబడి ఉన్నాము కాబట్టి వాటికి మనకున్నటువంటి తెలివితేటలు ఉండకపోవచ్చును. We have learned that God is a triangular being. మనం చదివి ఉన్నాము మన దేవుడు త్రికోణం కలిగిన దేవుడు అని. Comprised of wisdom, ఆయన వివేకంతోను, power, శక్తితోను, character. Good. స్వభావంతోను నిండి ఉన్నారు. These are the main aspects of God's head. ఇవన్నీ కూడా దైవత్వంలోని ముఖ్యమైన కార్యములు. And through the created things we can understand the true Godhead. సృష్టింపబడిన Romans 1:20. రోమా 1వ అధ్యాయము 20వ వాక్యంలో చెప్పబడినట్లుగా సృష్టింపబడిన వాటి మూలంగా సృష్టికర్త అయిన దేవుని గురించి మనం తెలుసుకొనవచ్చును. God created everything whether good or bad, and after creating them he said it's good. దేవుడు మంచి చెడ్డమైన వాటన్నిటిని కూడా సృష్టింపబడిన తర్వాత ఇది మంచిదగును అని మేలగును అని చెప్పెను. After creating a cobra also he said it's good. ఆయన ఒక కొండ సిలువను సృష్టించిన తర్వాత కూడా అది మేలు మంచిది అని చెప్పెను. A scorpion he said it is good. ఆయన ఒక తేలును సృష్టించిన తర్వాత కూడా అది మేలు మంచిది అని చెప్పెను. After making the whales to play in the ocean he said it is good. సముద్రంలో ఈదునటువంటి సొర చేపలను కూడా సృష్టించిన తర్వాత అది మంచిదని పలికెను. After the sin of Adam, most creatures they turned against man.
ఆదాము యొక్క పాపం తర్వాత ఈ అనేకమైన ఆయన యొక్క జీవులన్నీ కూడా మానవునికి విరోధముగా మారి ఉన్నవి. Before that, no creature was ever harmful to human beings. అప్పటి వరకు కూడా ఏ జీవి కూడా మనుషులకి మానవులకి ఎటువంటి హాని కలిగించదు. The serpent came and had a conversation with the Eve very pleasantly. సర్పము వచ్చి అవ్వతో ఎంతో మనోహరమైన ఒక సంభాషణ కల్పించుకొనెను. Now by the name of serpent we are scared. ఇప్పుడైతే ఆ యొక్క సర్పం యొక్క పేరు వింటేనే మనము భయపడుచు ఉన్నాము. Because of Adam's sin, all the creatures turned against human beings. ఎందుకనగా ఆదాము యొక్క పాపం మూలముగా జీవులన్నీ కూడా మానవులకు విరోధముగా మారి ఉన్నవి. Yes, otherwise whatever God created, he created them all with a good purpose, and therefore he said it's all good. అయితే దేవుడు ఏమి కార్యములన్నీ సృష్టించి ఉన్నాడో సృష్టింపబడినవన్నీ చూచి దేవుడు ఇవన్నీ మంచిగా అని పలికెను. Through every created thing, whether with life or without life, సృష్టింపబడినవన్నీ అన్నీ జీవం ఉన్నప్పటికీ జీవం లేనప్పటికీ అన్నీ now some kind of God's character can be revealed. ఏదో ఒక విధమైన దేవుని యొక్క స్వభావము బయలుపడును. Yes, but we must take time to study, then only we can get the revelations. అయితే మనం వాటన్నిటిని కూడా సమయంలో వ్యయపరిచి చదువుకొనవలెను. అప్పుడే మనం కార్యములను అర్థం చేసుకొనవచ్చును. Now here he compares, ఇక్కడ ఆయన ఈ విధంగా పోల్చుచూ ఉన్నాడు. the seriousness of time with 4 birds. Though they were just birds, now they have some natural instinct to understand the time and to do things perfectly on the right time. ఇక్కడ ఆయన సమయంను 4 విధములైన పక్షులతో పోల్చుచూ ఉన్నాడు. అవి పక్షులైనప్పటికీ సమయంను అర్థం చేసుకునేటువంటి ఒక స్వాభావికమైన స్వభావం వాటికి ఉంటెను. First of all, he mentions one bird called stork. మొట్టమొదటిగా ఆయన సంకుపుడి కొంగ గురించి చెప్పుచూ ఉన్నాడు. The stork may not be very popular in India, సంకుపుడి కొంగ మన భారతదేశంలో ప్రసిద్ధిగాంచినది కాదు. but it is one of the largest birds, history says. అయితే చరిత్ర చెప్పున్నది ఏమనగా అదే పక్షులన్నిట్లలో ఒక పొడుగైనది రూపం నందు పెద్దగా ఉన్నటువంటి పక్షి. As much as 4 feet in height. అది 4 అడుగుల ఎత్తుగా ఉంటును. Yes. It has long, tall legs and a long beak also. దానికి పొడుగైన కాళ్ళు పొడుగైన ముక్కు ఉంటును. Mostly it eats ugly things, garbage. అది సాధారణంగా మురికి వాటన్నిటిని కూడా తినను. చెత్త కుప్పలో ఉన్నదంతా కూడా తినను. Hence Bible calls it as an unclean bird. అందునిమిత్తము పరిశుద్ధ గ్రంథం అది అపవిత్రమైన పక్షి అని చెప్పుదు. In Leviticus 11:19 and Deuteronomy 14:18. లేవి కాండము 11వ అధ్యాయము 19వ వాక్యంలో, ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము. Even the swines eat dirty things. ఈ యొక్క పందులు కూడా అపవిత్రమైనవి మురికి వాటిని భుజించును. Therefore they are declared to be unclean animals. అందునిమిత్తమే అవి అపవిత్రమైన జంతువులుగా పిలువబడుచు ఉన్నవి. Though the stork is an unclean bird, ఈ యొక్క సంకుపుడి కొంగ అపవిత్రమైన పక్షి అయినప్పటికీ, in spite of his beautiful physical feature, అది ఒక అందమైన రూపము ఉన్నప్పటికీ, one good thing also is mentioned about it. దాని గురించి ఒక మంచి కార్యం కూడా చెప్పబడి ఉన్నది. It is a migrating bird. అది ఒక స్థలం నుండి మరి ఒక స్థలంకు వెళ్ళినటువంటి ఒక పక్షి. There are many birds around the world which used to migrate from place to place according to the seasons. సమయంను కాలంను చూచి కొన్ని పక్షులు ఒక స్థలం నుండి మరి ఒక స్థలంకు వలస పోవును. There's a place called Bharatpur near Delhi in Rajasthan. భరత్పూర్ అనే ఢిల్లీలోని రాజస్థాన్లో ఒక స్థలం ఉంటెను. There is a bird sanctuary. ఆ యొక్క పక్షులకు చూపించున్నటువంటి ఒక స్థలం ఉన్నది. Every year, if from Siberia and long places from UK and Africa, the migrating birds used to come to India during winter. చలికాలం నందు నైజీరియా, యూకే, అమెరికా నుండి దూర ప్రదేశంల నుండి అనేకమైన పక్షులు వలస వచ్చి ఆ యొక్క స్థలంలోకి వచ్చి చేరును. In summer they'll fly back. కొన్ని పక్షులు ఎగిరిపోవును. In winter they'll come. ఎండాకాలం నందు అవి ఎగిరిపోవును, చలికాలం నందు అవి అక్కడికి వచ్చి చేరును. When all these birds come together, it's worth seeing. There'll be a big crowd in that bird sanctuary from people around Rajasthan and Delhi and the other areas. ఆ యొక్క పక్షులను ప్రదర్శించినటువంటి ఆ యొక్క ప్రదర్శనశాలలో, ఆ యొక్క శాంక్చురీలో ఈ యొక్క పక్షులన్నీ వచ్చి చేరునందువలన ఆ యొక్క రాజస్థాన్లో అధికమైన జన సమూహము ఆ పక్షులను చూచుటకు వచ్చును.
despite this bird being very ugly and declared to be unclean, ఈ యొక్క పక్షి చూచుటకు ఎంతో వికారంగానో అపవిత్రంగానో ఉన్నప్పటికీ, the good part in his character is it always migrates. అయితే దీనిలో ఉన్నటువంటి ఒక మంచి స్వభావము కార్యం ఏమనగా అది వలసపోవును. Therefore Jeremiah says the stork knows its appointed time. అందు నిమిత్తము ఇర్మియా చెప్పుచున్నాడు, సంకుపుడి కొంగ తన కాలమును ఎరుగును. That means, in winter they must come to India or any other part of the world, but India also they come. భారత చలికాలం నందు అవి ఏ లోకంలో ఉన్న ఏ స్థలం నేనుకు పోవచ్చునో అవి భారతదేశంకు కూడా వలస వచ్చును. Cold season. చలికాలం వింటర్ చలికాలము. In North India from October down to March first week there will be cold season. That season will be cold season, winter season. ఉత్తర భారతదేశంలో అక్టోబర్ నెల మొదలుకొని మార్చి నెల చివరి వరకు ఆ యొక్క చలికాలం ఉండును. In those days where the birds come of migration, in those areas will be very hot. ఆ యొక్క సమయం నందు పక్షులు వచ్చి వెళ్ళిన తర్వాత ఆ సమయము ఆ కాలం ఎంతో వేడిగా ఉంటును. So just for survival, వాటి యొక్క అవి జీవించు నిమిత్తము, yes, they used to look to a better place, in any part of the world, and they used to fly long hours and long days. లోకంలో అవి జీవించుటకు భద్రంగా ఉండు స్థలంను వెతుకుచు అవి లోకంలో ఎట్టి స్థలంకైనను గంటలు కొలిదిగా దిదర్పులు కొలిదిగా ఎగురుచూ పోవును. And the surprise thing is the exact time they will come. For example, October first week they must come in, they will come. ఆశ్చర్యమైన కార్యం ఏమనగా అవి సరైన కాలంలో వచ్చును. అక్టోబర్ మొదటి వారంన అవి రావాలనంటే అవి సరిగ్గా మొదటి వారంలో వచ్చును. This bird sanctuary is just close to our faith home in Bharatpur. ఆ యొక్క బర్డ్ శాంక్చురీ పక్షులను ప్రదర్శించినటువంటి ఆ యొక్క ప్రదర్శనశాల మన భరత్పూర్ లో ఉన్నటువంటి మన యొక్క విశ్వాస గృహంకు సమీపంగా ఉన్నది. Varieties of birds will come. అనేక వివిధములైన పక్షులు అక్కడికి వచ్చును. Say they plan their migration very beautifully without any clock. ఎటువంటి యొక్క గడియారమో క్యాలెండర్ లో లేకుండా అవి వాటి యొక్క వలస కాలంను సరిగ్గా నియమించుకొనును. With all the clocks and the calendars hanging in our house or tied up in our wrist, instead of 9 o'clock we'll come for meeting at 11 o'clock. మన ఇంట్లో క్యాలెండర్లు ఉన్నప్పటికీ చేతికి ఒక గడియారం ఉన్నప్పటికీ గోడల గడియారం ఉన్నప్పటికీ కూడా మనం కూటం 9 గంటలకైతే 11 గంటలకు వచ్చి ఉన్నాము. When pastors used to insist upon this delay or this ugly behavior, they take pride in it. పాస్టర్ గారు ఈ యొక్క ఆలస్యంను గూర్చి ఎత్తి చూపుచూ ఉన్నప్పుడు వారు దాని అందు ఎంతగా గర్వించుచూ ఉన్నారు. But these birds when they migrate, they know the appointed time when should we reach India, flying all the way from countries in UK and Africa and other places. ఈ యొక్క పక్షులైతే వాటి యొక్క సరైన సమయంను బట్టి యూకే నుండి ఆఫ్రికా నుండి సరైన సమయంకు వలసపోయి ఇక్కడికి వచ్చును. They never complain sickness. అవి ఎన్నడూ కూడా వ్యాధి అనే ఫిర్యాదు చేయవు. They never complain tiredness. అలసటగా ఉంది అని ఎన్నడూ కూడా ఫిర్యాదు చేయవు. They don't think about food. ఆహారం గురించి అవి ఎన్నడూ కూడా తలంచవు. Once they leave UK until they reach the bird sanctuary in Bharatpur in India, they neither think about eating or drinking or sleeping or resting or relaxing. అవి యూకే నుండి బయలుదేరినది మొదలుకొని ఇండియాలో ఉన్న భరత్పూర్ చేరే వరకు అవి ఆహారం గూర్చి అయినను నీటి గూర్చి అయినను పడుకునుట గూర్చి అయినను నిద్ర గూర్చి అయినను అవి దేని గూర్చియో అవి తలంచవు. On the day of judgment all the Tirupati believers and workers will stand before these birds and be put to shame. న్యాయ తీర్పు దినమున తిరుపతిలో ఉన్న విశ్వాసులు సేవకులందరూ కూడా ఈ యొక్క పక్షుల ఎదుట సిగ్గునొందుదురు. These birds they have mouth, they can't speak. ఈ యొక్క పక్షులకు నోరు ఉన్నప్పటికీ కూడా అవి మాట్లాడలేవు. They have brain but they can't think as we. వాటికి మెదడు ఉన్నప్పటికీ కూడా మనం తలంచినట్లుగా అవి తలంచలేవు. They have never been to school. అవి ఎన్నడూ కూడా పాఠశాలకు వెళ్ళలేదు. No university degrees. వాటికి ఏ యూనివర్సిటీ డిగ్రీస్ లేవు. Even they don't know what is AI. AI అంటే కూడా వాటికి తెలీదు. God has given the natural instinct, they remain faithful in using it for their own purposes. దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క తెలివిని వీరు తమ యొక్క స్వప్రయోజనంకు ఉపయోగించుచూ ఉన్నారు. With all the studies and certificates, we still struggle hard to build up our character. వీటన్నిటిని చదువుకున్న తర్వాత కూడా మన యొక్క జీవితంను కట్టుకొనుటకు ఎంతో కష్టపడుచూ ఉన్నాము. Therefore Jeremiah says these storks, they know their appointed time when to migrate from their own place
and reach the other place. అందు నిమిత్తము ప్రవక్త అయిన ఇర్మియా చెప్పున్నది ఏమనగా ఈ యొక్క సంకపుడి కొంగకు తన కాలము తెలియను, ఏ కాలం నందు అవి ఆ స్థలం నుండి వలసపోయి ఈ యొక్క స్థలంకి చేరవలనో అవి తెలిసి ఉన్న వాటికి తెలిసి ఉన్నదని చెప్పుచూ ఉన్నాడు. They are one of the God's most beautiful creation. అవి దేవుడు సృష్టించిన సృష్టిలో అతి మనోహరమైన ఒక సృష్టిగా ఉన్నది. Secondly, they have a beautiful nature caring for their youngs. దానికి ఇంకొక మనోహరమైన స్వభావం ఏమనగా తన పిల్లల కొరకు తన యొక్క వాటి కొరకు అది కొన్ని పదార్థములు మోయొచ్చు వచ్చును. So on migration, disappearance from their place and appear in another place, they will be very, very punctual. People must go to the stocks to learn about punctuality. Punctuality means maintaining the right timings. సరి అయిన సమయంను పాటించినటువంటి క్రమశిక్షణ నేర్చుకొనుటకు జనులు ఈ యొక్క సంకుబుడి కొంగ యుద్ధకు వెళ్ళవలను. ఎందుకనగా అవి ఆ యొక్క స్థలంను విడిచి ఈ యొక్క స్థలము వచ్చి చేరుటకు అవి సమయంను ఎంతో చక్కగా పాటించును. Therefore, in spite of their being unclean birds, Jeremiah takes them to teach good lessons to the people of God. అవి ఒక అపవిత్రమైన పక్షులుగా ఎంచబడినప్పటికీ కూడా జనులకు పాఠంలో నేర్పించుటకు ఇర్మియా ఈ యొక్క పక్షితో పోల్చి చెప్పుచూ ఉన్నాడు. Yes. The 6th verse he says, I hearkened and heard, but they spake not aright. No man repented him of his wickedness, saying, What have I done? And everyone turned to his course as a horse rusheth into the battle. 6వ వాక్యంలో చెప్పుచున్నాడు, నేను చెవి ఎక్కి వారి మాటలు విని ఉన్నాను, పనికి వాళ్ళ మాటలు వారు ఆడుకొనుచు ఉన్నారు. నేనేమి చేసి తినని చెప్పి వారి చెడితనం గురించి పశ్చాత్తాపపడు వాడొక్కడునూ లేకపోయెను. యుద్ధం God through Jeremiah points out the mistake of the people of Israel and Judah. ఈ ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలు జనులు యూదా జనుల యొక్క తప్పిదంలో ఎత్తి చూపించుచూ ఉండెను. These people never have a change from their course. ఇర్మియా ప్రవక్త ఎంత చూపించినప్పటికీ వారి యొక్క ప్రవర్తనలో ఎటువంటి యొక్క మార్పు వారికి రాలేదు. But they are very smart. అయితే వారు ఎంతో చురుకుగా ఉండిరి. They appear to be the people in the world they appear to be very smart. లోకంలో జనులు ఎంతో తెలివైన వారుగా చురుకుగా కనబడుదురు. I visited one family yesterday and the sister said my 3-year-old boy is very naughty pastor. నేను నిన్న ఒక ఇంటిని దర్శించి ఉన్నాను. ఆ యొక్క సహోదరి చెప్పి ఉన్నది ఈ యొక్క అబ్బాయి ఎంతో తుంటరివాడు అని. I said don't use unparliamentary words towards children. Don't ever say they are naughty. Rather you should call them as say smart children. ఇటువంటి ఉపయోగించకూడనటువంటి పదాలు మనము పిల్లలకు ఉపయోగించకూడదు. వారు తుంటరి వారు అని చెప్పుటకు బదులుగా ఈ పిల్లలు ఈ యొక్క అబ్బాయి ఎంతో తెలివైన వాడు అని మనం ఉపయోగించాలి అని చెప్పి తిని. They belong to which generation? వారు ఏ యొక్క గోత్రం ఏ యొక్క సంతానముకు చెందిన వారు? Sorry? Beta generation. వీరందరూ కూడా బీటా జనరేషన్ కి చెందిన వారు. From 2-year-old, from 1-year-old they become very smart. ఒక సంవత్సరము 2 సంవత్సరములు మొదలుకొని వారు ఎంతో తెలివైన వారుగా మారుదురు. And the mother shifted the family from a city to a village. తల్లి తన యొక్క ఇంటిని ఒక పట్టణం నుండి ఒక గ్రామంలో ఇల్లు మార్చి ఉన్నది. The 3-year-old boy told the mother, you have no culture at all. You spoil your life, you are spoiling our life also. We will never come to rural areas. We want to be in the urban areas. 3 సంవత్సరంలో అబ్బాయి చెప్పుచున్నాడు, మేము ఇటువంటి ఒక పట్టణంలో వదిలి పల్లెటూరుకి మేము రాము. మీ జీవితంలో పాడు చేసుకున్నప్పటికీ మా యొక్క జీవితంలో మేము పాడు చేసుకోము అని చెప్పి ఉన్నాడట. People are becoming more and more smart. Cities are called as smart cities. జనులు ఎంతో తెలివైన వారుగా మారుచూ ఉన్నారు. పట్టణంలో కూడా స్మార్ట్ సిటీ స్మార్ట్ పట్టణంలో కూడా పిలువబడుచు ఉన్నవి. Present time generation, present time people, they want to do everything with their brain and nothing with their body. That's a drawback. ప్రస్తుత కాలం ఉన్న పిల్లలు ప్రస్తుత కాలం ఉన్న సంతానం అంతా కూడా తమ You understand what I say? మెదడుతోటి అన్ని చేయాలని తలంచుకొనుచున్నారు కానీ వారి యొక్క శరీరంతో ఏది కూడా చేయగొరటలేదు. Our smartness makes us do things by our brain, not by our say body. మన యొక్క తెలివి అన్ని కార్యములు మెదడుతో చేయించు ఉన్నది కానీ ఏ కార్యము మన యొక్క శరీరంతో చేయటలేదు. That's the only reason for our sicknesses. అదే ఒకటి మన యొక్క వ్యాధులన్నిటికీ కారణము. Mental strain always causes sickness by some means. మానసిక అలసట మానసిక ఒత్తిడి అనేటువంటిది ఏదో ఒక వ్యాధిని కలిగించును. But hard work physically will drive away all types of sickness. శరీర ప్రకారంగా మనము కఠినంగా శ్రమ పడుట మూలముగా ఈ యొక్క వ్యాధులన్నీ కూడా తొలగిపోవును. And now the devil wants to make every citizen in the world to become very lazy.
అయితే అపవాది అయిన వాడు లోకంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుని ఒక సోమరివాడిగా మార్చగోరుచు ఉన్నాడు. The children of Israel used to gather the manna early in the morning and they used to grind in mills till the noon. ఇజ్రాయేలు జనులందరూ కూడా ఉదయకాలంలో లేచి ఒక మన్నాను సమకూర్చుకొని వాటన్నిటిని దంచి వాటిని వండుకొందురు. Nowadays everything is automatic. ఇప్పుడు అన్ని కూడా సిద్ధపరచబడి ఉన్నవి. Every food items are available for instant cooking and instant. Within 2 minutes everything ready. 2 నిమిషంలలో వండుకొని భుజించినట్లుగా ఆహార పదార్థాలన్నీ కూడా మనకు అందుబాటుకు వచ్చి ఉన్నవి. You don't even use a stove. మనం వండుటకు ఆ యొక్క forget about the old days. పాత People దినం are using dry leaves and firewoods. ఎండిపోయిన ఆకులను ఎండు కర్రలను ఉపయోగించిన ఆ దినములను మర్చిపోడి ఇప్పుడు మనకు స్టవ్లు కూడా అవసరం లేదు. Now you don't even wash the utensils also because the devil want you to be very very lazy. మీకు ఇప్పుడు పాత్రలు కూడా కడగనక్కర్లేదు, ఎందుకంటే అపవాది అయిన వాడు మిమ్మల్ని ఎక్కువ సోమరిగా మార్చగోరుచు ఉన్నాడు. It all comes in disposal plates, paper plates. అన్ని కూడా pour some water, eat it, throw it away, go. అన్ని మనం ఉపయోగించి పారవేయనటువంటి ఆ యొక్క పేపర్ ప్లేట్లలో వచ్చి ఉన్నవి, వాటిని ఉపయోగించి వాటిని పారవేయవచ్చును. I don't think in future we don't have to even make kitchens in the houses. రాబోయే కాలంలో మన ఇండ్లలో కిచెన్లు కట్టనక్కర్లేదు అనుకుంటున్నాను. But children are growing, students are growing in knowledge and wisdom. Worldly wisdom, not divine wisdom. పిల్లలు విద్యార్థులు ఈ యొక్క లోక జ్ఞానంలో ఎదుగుచున్నారు, దైవిక జ్ఞానంలో కాదు. Even machines started doing things like human beings. మెషిన్లు కూడా మానవులు చేయనటువంటి కార్యములు చేసి ఉన్నది. So the only drawback in human beings the last days is, as per Bible, knowledge must be increased but not the word knowledge. బైబుల్ ప్రకారముగా దినములు గతించుచుండగా అంత్య దినములలో జ్ఞానము పెరగవలెను, అది లౌకిక సంబంధమైన జ్ఞానం కాదు. It is needed to live in the world. I don't say completely, absolutely it is not necessary. లోకంలో జీవించడం మనకెంతో ముఖ్యము, అది తప్పు అని నేను చెప్పట్లేదు. At the same time we must maintain a balance between our body and the soul. అయితే మన ప్రాణంలోనూ మన శరీరంలో ఒక సమతుల్యత సమానత్వంను మనం పాటించాలి. Now most 99% people are very very lazy because they don't have to do any work physically. Everybody wants to be very smart. They want to do things through shortcuts. ఈ ప్రస్తుత కాలంలో 99% మంది ఎంతో సోమరులుగా ఉన్నారు, ఎందుకనగా వారు శరీర ప్రకారంగా ఎటువంటి ఒక పనులు చేయకూరటలేదు. Malayalam there's a saying that when you take any dish it must have at least 3 tastes. మలయాళంలో ఒక సామెత ఉన్నది, ఒక వంటకం మనం భుజించినట్లయితే దానికి కనీసం 3 విధములైన రుచులు ఉండాలి. ఉప్పు, ఎరి, పులి. ఉప్పు, కారం, పులి. Any dish should have at 3 tastes. ఏ వంటకంకైనానో ఈ 3 రుచులు ఉండాలి. They are very smart. వారు ఎంతో తెలివైన వారు. Smart in దేనిలో తెలివైన వారు? Not rising up early in the morning. Smart in adopting shortcuts. ఉదయకాలంలో లేచుటకు తెలివైన వారు కాదు, కానీ ఒక డొంకదారిని చూచటలో ఒక దగ్గరగా ఉన్నటువంటి ఒక మార్గంను పాటించటలో వారు ఎంతో చురుకైన వారు. Physically don't do anything. శారీర ప్రకారంగా వారు ఏమీ కూడా చేయరు. Fans, lying down you can switch on your fan, you switch off your fan. Lying down. పడుకొని మీరు మీ యొక్క ఫ్యాన్ ఆన్ చేయవచ్చును, దాన్ని ఆపివేయవచ్చును. That was you don't have to rise up from the bed. అందుకొరకు మీరు మీ యొక్క పడక నుండి లేవనక్కరలేదు. AC of course. ఏసీ కూడా అలాగునే. TV, everything on remote. టీవీ అన్నీ కూడా రిమోట్ ద్వారానే మనం వాటిని ఉపయోగించుచూ ఉన్నాము. Thank God you don't use the remote being at home on Sundays to come to the meeting. దేవునికి కృతజ్ఞతలు చెప్పవలసినది ఏమనగా ఈ యొక్క రిమోట్లను మీ యొక్క ఇంట్లోనే ఉపయోగించగలరు, ఆదివారం ఇక్కడికి తీసుకుని రాలేరు. The farthest planet in the solar system. Sorry? సోలార్ సిస్టమ్ లో ఉన్నటువంటి ఈ యొక్క దూరంగా ఉన్నటువంటి గ్రహణం ఏంటి? Pluto. Pluto. It is called a dwarf planet. అది ఒక చీకటి గ్రహం అని చెప్పబడుచు ఉన్నది. Dwarf planet, suddenly it will appear, suddenly it will not appear. అకస్మాత్తుగా అది కనబడును, అకస్మాత్తుగా అది అదృశ్యమగును. Today it will appear, tomorrow it will disappear. ఈ దినంన అది కనబడును, రేపటి దినంన అది అదృశ్యమగును. Its orbit is like that. దాని యొక్క అది తిరుగునటువంటి ఆ యొక్క చక్రము అటువంటి అలాగున ఉన్నది. That is the farthest distance. అది అతి దూరంగా ఉన్నది. With the naked eye or any telescope people are not able to find it out. టెలిస్కోప్ తోనో మన యొక్క ఈ యొక్క కన్నులతోనో మనం వాటిని చూడలేము. There are many human Plutos in the churches. మన యొక్క సంఘంలో కూడా ఎన్నో ప్లూటోలు ఉన్నవి.
హ్యూమన్ ప్లూటోస్ ఉన్నవి. Suddenly they'll appear, suddenly they disappear. అకస్మాత్తుగా వారు కనబడుదురు, అకస్మాత్తుగా వారు అదృశ్యమగుదురు. This Sunday they'll come, next 2 Sunday disappear. Dwarf planet. What is called? So they are dwarf believers. It's a good name for them. ఈ ఆదివారం వారు ప్రత్యక్షమగుదురు, మరుసటి 2 ఆదివారంలో వారు అదృశ్యమగుదురు. వారు అందరూ కూడా ఈ యొక్క డార్క్ This week ప్లానెట్ they'll attend all the prayers, next week they'll disappear. Why? ఈ వారం అన్ని కూటంలో పాల్గొందురు మరియు రాబోయే వారంలో అదృశ్యమగుదురు. What's the name of the planet? ఆ యొక్క గ్రహం పేరు ఏమిటి? Dwarf planets. Dwarf. DWARF. Dwarf planet. Study it in Google. డ్వార్ఫ్ ప్లానెట్, ఒక మరుగుజ్జు అని చెప్పినటువంటి గ్రహము. Even to that planet, unstable planet, the Americans sent a spacecraft. అటువంటి ఒక స్థిరం లేనటువంటి చంచలం ఉన్నటువంటి ఆ యొక్క గ్రహణం కూడా అమెరికా వారు ఒక స్పేస్ క్రాఫ్ట్ ను పంపి ఉన్నారు. Yes. You know how much time it took? అది ఎంత సమయం పట్టినో మీకు తెలియనా? 1 year? ఒక సంవత్సరమా? 6 months? 6 నెలల? 14 years. 14 సంవత్సరములు. How many years? ఎన్ని సంవత్సరములు? 14 years of travel. అది 14 సంవత్సరములు ప్రయాణం చేసెను. From NASA to Pluto, he reached there. నాసా నుండి అది ప్లూటోకి చేరి ఉన్నది. Yes. Whether it came back or no, I didn't study later on. అది తిరిగి వచ్చి ఉన్నదా లేదా అని నేను తర్వాత చదవలేదు. How it was flying? అది ఎలాగున ఎగురుచూ ఉంటెనో? Only by remote. రిమోట్ ద్వారానే అది ఎగురుచూ ఉంటెనో. Right. So man is using his brain for achieving many targets. మనుష్యుడు అనేకమైన సాధనలు సాధించుటకు తన యొక్క మెదడును ఉపయోగించును. Now the present corporate sections, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ యొక్క కార్పొరేట్ సెక్షన్ అంతయు కూడా they have invented a new formula. వారు ఒక కొత్త ఫార్ములాని కల్పించుచూ ఉన్నారు. Work at home. ఇంట్లో ఉండి పని చేయవచ్చును. Tell me. They'll give a small box called what's his name? Laptop. Yes. ఒక చిన్న డబ్బా అని చెప్పినటువంటి ల్యాప్టాప్ ఇచ్చుదురు. You don't have to even lift the table and physically work. ఒక బల్లను తీసుకొని ఒక శరీర ప్రకారంగా కూడా మీరు పని చేయనక్కర్లేదు. Very handy, very lightweight. ఎంతో తేలికగానో అది చేతిలోనే ఇమిడి ఉంటును. Work at home. That means you don't have to go out of a house. ఇంట్లో ఉండి పని చేయవచ్చును. మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళనక్కర్లేదు. To work at home, you don't have to even brush your teeth. ఇంటి నుండి బయటికి వెళ్ళటకు మీరు పళ్ళు తోముకొనక్కర్లేదు. You don't have to rise up early in the morning to have a wash. ఉదయకాలంలో లేచి స్నానం చేయనక్కర్లేదు. You don't have to catch a bus. బస్సు You don't have to walk even ½ kilometer. 1/2 కిలోమీటర్ కూడా మీరు నడవనక్కర్లేదు. Work at home. ఇంట్లో ఉండి మీరు పని చేయవచ్చును. Money comes in the bank. మీ డబ్బులు మీ యొక్క బ్యాంక్ లో వేయుదురు. So people are becoming more and more lazy. జనులు అత్యధికంగా సోమరులుగా మారుచూ ఉన్నారు. Because on one side are all fulfillment of God's promises or word. God's prophecies or words. ఒక ప్రక్కన దేవుని యొక్క వాగ్దానంలో దేవుని యొక్క మాటలన్నీ కూడా నెరవేరుచూ వచ్చుచున్నవి. At the same time we must be careful that we are not being affected by any of these smart things. అయితే ఇటువంటి కార్యముల వల్ల మనం బాధింపబడకుండా మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. If you don't give work to your body will decay. మీ యొక్క శరీరమునకు పనిని ఇవ్వనట్లయితే మీ యొక్క శరీరం అంతా కూడా కుళ్ళిపోవును. Our forefathers they worked hard in their body. మన పూర్వపితరులు వారి శరీర ప్రకారంగా ఎంతో కఠినంగా ప్రయాసపడి footwear. వారు పాదరక్షలు చెప్పులు కూడా వేసుకునేవారు కాదు. Yes, they never used to put on shirts. వారు షర్ట్లను కూడా వేసుకునేవారు కాదు. In Kerala one lungi, one towel, that's all, finish. కేరళలో అయితే లుంగి టవల్ మాత్రమే ధరించుకునేవారు. Yeah, and they walk barefoot. వారు చెప్పులు లేకుండానే నడిచేవారు. In those days we could never find anybody sick. ఆ దినంలలో ఏ ఒక్కరు కూడా వ్యాధిగ్రస్తులుగా మనం కనుగొనలేము. Now every residence is a clinic. ఇప్పుడు ప్రతి ఒక్క నివాస స్థలము ఒక క్లినిక్ గా మారి ఉన్నది. Even 10 year 15 year old children they are suffering from diabetes. 10-15 సంవత్సరముల వయసు గల పిల్లలు కూడా ఈ యొక్క డయాబెటిస్ So వ్యాధి చక్కెర వ్యాధితో the more they become smart, ఎంత చురుకుగా వారు మారుచు తెలివైన వారుగా మారుచు ఉన్నారు. yes, the worse they are affected. అంత తీవ్రంగా వారు బాధింపబడుచు ఉన్నారు. So let's not be smart people using only our brain for our work. Let's also use our, say loudly, bodies for our own health. మన యొక్క పనులు చేయుటకు తెలివైన వారిగా ఉండి మన మెదడు మాత్రం ఉపయోగించకూడదు, కానీ మన యొక్క సొంత ఆరోగ్యం నిమిత్తము మన శరీరంలో కూడా మనం ఉపయోగించాలి. Yes, you don't have to switch on the light. మీరు Light is on, off. మీరు లేచి లైట్ ను ఆన్ చేయనక్కర్లేదు. You know, for the doors, just go near. మీరు డోర్ యొద్దకు సమీపించిన వెంటనే చాలును. You don't have to pull down the bolt and open it.
Automatically open, automatically starts. మీరు వెళ్ళి ఆ యొక్క తలుపు తెరవనక్కర్లేదు, అది ఆటోమేటిక్ గా వాటంతట అవే తెరుచును, వాటంతట అవే మూసుకొనును. Even Alibaba had to say one word, open system, then only to open. But nobody, we don't have to say that also. అలీబాబా అయితే ఓపెన్ అని చెప్పాలి, తెరుచుకోనమని చెప్పాలి. ఇప్పుడు మనం అది కూడా చెప్పనక్కర్లేదు. All, everything is becoming smart. అన్నీ కూడా ఎంతో Cities are smart, people are smart, children are smart, youths are smart, workers are smart, over smart. పట్టణంలో పిల్లలు, యవనులు, సేవకులు అందరూ కూడా స్మార్ట్ గా మారి ఉన్నారు, తెలివైన వారుగా మారి ఉన్నారు. Everybody wants to do things very smartly through shortcuts, using only their brain and never their hands or legs. అందరూ కూడా వారి యొక్క మెదడును మాత్రం ఉపయోగించి వారి చేతులు కాళ్ళను ఉపయోగించకుండా పనులు చేయగొరుచు ఉన్నారు. Jeremiah says, you go and look to the stocks. అందు నిమిత్తం ఇర్మియా చెప్పుచున్నాడు, సంకుబడి కొంగను చూడుము అని. Though they are declared to be unclean animals because they eat only garbage. అవి చెత్త కుప్పలో ఉన్న వాటిని తినును గనుక అవి అపవిత్రమైన జంతువులుగా, పక్షులుగా లెక్కింపబడినప్పటికీ But God has given them a natural instinct and an appointed time when they should migrate from their place and when they should return. And they do it faithfully and punctually. దేవుడు వాటికి స్వాభావికంగా ఇచ్చినటువంటి బుద్ధి ఏమనగా అవి సరైన సమయంకు వలసపోవును, సరైన సమయంకు వలసవచ్చును, అవి క్రమశిక్షణ పాటించును, సమయంను పాటించును. He wanted God's people to learn a good lesson from these stocks. దేవుని జనులు ఈ యొక్క సంకుబడి కొంగుల నుండి ఒక మంచి పాఠమును దేవుడు నేర్చుకొనగోరుచున్నారు. Job says there is appointed time of warfare for everybody on earth. యోబు చెప్పుచున్నాడు, ప్రతి మనుషునికి యుద్ధ కాలము నియమింపబడలేదా? భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? Yes, and we must war until a change takes place in our life. మన జీవితంలో ఒక మార్పు కలుగునంత వరకు కూడా మనం యుద్ధం చేయాలి. 7:1 There is an appointed time of warfare to man upon earth. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? Here only written, in English only written as appointed time. ఆంగ్లంలో అయితే నియమింపబడిన కాలము అని మాత్రమే రాయబడి ఉన్నది. But in Hebrew, warfare, in the margin you can see. అయితే మూల భాషలో, హెబ్రీ భాషలో యుద్ధ కాలము అని రాయబడి ఉన్నది. There is appointed time of warfare for man, appointed for him on the earth. భూమి మీద నరుల కాలము ఒక యుద్ధ కాలంగా నియమింపబడి ఉన్నది. And his days are like the hirelings, the days of the hirelings. వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? Hireling, they come in the morning, work and evening they go back. కూలివాడు ఉదయకాలంలో వచ్చి పని చేసి సాయంకాలంలో వెళ్ళిపోవును. They will not be permanently found in a particular place to do the work. వాడు స్థిరముగా ఒక స్థలంలో ఉండి పని చేయడు. So we all have the warfare, some targets we have to fulfill. మనందరికీ కూడా ఒక యుద్ధం ఉన్నది. ఏదో ఒక గురిని మనము చేరాలి, ఏదో ఒకటి సాధనము మనము పూర్తి చేయాలి. This warfare has two aspects, two sides. ఈ యొక్క యుద్ధంకు రెండు వైపులు ఉన్నవి. One is related with pertain to our life. ఒకటి మన జీవమునకు సంబంధమైనది. And the other is pertaining to our works. రెండోది మన యొక్క క్రియలకు సంబంధమైనది. We have two responsibilities: build up your character as well as do God's will. మనకు రెండు బాధ్యతలు ఉన్నవి. మనం మన యొక్క స్వభావంను కట్టుకోవాలి, రెండవదిగా దేవుని యొక్క చిత్తమును నెరవేర్చాలి. Faith without work is dead. విశ్వాసం లేని క్రియలు మృతమైనవి. Even so, every character without performance, without work is dead. ప్రతి ఒక్క స్వభావం కూడా ఎటువంటి ఒక క్రియలు లేనట్లయితే అది ఒక మృతమైనది. I say I love everybody. నేను అందరిని ప్రేమించుచున్నానని చెప్పినట్లుగా, when I come across a person I can't even smile at him. నేను ఒక వ్యక్తిని సమీపించుచుండగా నేను అతన్ని చూసి కనీసం నవ్వలేనట్లయితే, when he comes to my house I can't give him even a glass of plain water. నేను నా ఇంటికి వచ్చినట్లయితే అతనికి నేను ఒక గిన్నెడు నీళ్లు కూడా ఇవ్వనట్లయితే, I can't say even a praise Lord to him to the face. అతని ముఖం చూసి నేను కనీసం స్తోత్రం కూడా చెప్పనట్లయితే, how can I claim that I love him? నేను అతన్ని ప్రేమించుచున్నానని ఏ విధంగా నేను హక్కు చూపించగలను? Love must be supported with works. ప్రేమ అనేటువంటిది క్రియలతో కూడా చేర్చబడాలి. Jesus went around doing good, healing the sick. యేసు మేలు చేయుచు రోగులను స్వస్థపరచుచు సంచరించుచు ఉండిరి. ఎందు నిమిత్తము? He had compassion on the sick people. ఎందుకనగా ఆయన రోగుల మీద దయ కలిగి ఉండిరి. When he looked at some people, he saw them as sheep without a shepherd. He had compassion on them. ఆయన కొద్ది మందిని అలాగూ చూసినప్పుడు కాపరి లేని గొర్రెలుగా చూసి వారి యందు దయ కలిగి ఉండిను. So your character must always be supported with some works. అందు నిమిత్తము మన స్వభావం ఎల్లప్పుడూ కూడా క్రియలతో కూడా చేర్చబడి ఉండాలి. Character alone will make you only smart. It won't make you practical.
స్వభావము మాత్రమే మిమ్మల్ని తెలివైన వారిగా ఒక అలవాటు పడిన వారిగా మార్చదు. But Jesus is going to come to give us a reward according to our, not smartness, according to our works. యేసు మన యొక్క తెలివిని బట్టి మనకు ప్రతిఫలం ఇచ్చుటకు వచ్చలేదు, కానీ మన యొక్క క్రియలను బట్టి మనకు ప్రతిఫలం ఇచ్చుటకు రానే ఉన్నారు. 7 verse 1 Job says there is an appointed time for every man on earth for warfare. అందు నిమిత్తము యోబు గ్రంథం, warfare means to do something, to fulfill some target. యోబు గ్రంథం in our language to do God's will. యోబు గ్రంథం 7వ అధ్యాయము 1వ వాక్యంలో అందు నిమిత్తము అక్కడ చెప్పబడి ఉన్నది ఏమనగా, నరులకు భూమి మీద నరుల కాలం యుద్ధ కాలము కాదా, మనకు ఒక యుద్ధము నియమింపబడి ఉన్నది అనగా ఏదో ఒకటి మనం సాధించవలెను, ఏదో ఒక కార్యమును మనం నెరవేర్చి ముగించాలి. And there will be a set time also for that. దానికి ఒక కాలము కూడా నియమింపబడి ఉన్నది. English people say time is money. ఆంగ్లేయులు చెప్పుదురు సమయము ధనముతో సమానము, డబ్బుతో సమానము they అని. never waste a single minute without doing anything good. ఏదో ఒక మంచి కార్యం చేయకుండా వారు కనీసం ఒక నిమిషంను కూడా వారు వ్యర్థం చేయరు. And therefore it became a super power after the first world war. అందు నిమిత్తము మొదటి ప్రపంచము యుద్ధము ముగింపబడిన తర్వాత వారు లోకంలోనే సర్వోన్నత అధికారము శక్తి కలిగిన వారిగా మారిరి. I found out one nurse, our sister. నేను మన ఒక విశ్వాస సహోదరి నర్స్ సహోదరి నేను ఒక ఆమెను She కనుగొని says, Pastor, I am very, very busy. Now I can't give you time. ఆమె చెప్పి ఉన్నారు, పాస్టర్ గారు నేను ఇప్పుడు ఎంతో బిజీగా ఉన్నాను, మీకు ఇప్పుడు సమయంను ఇవ్వలేను అని చెప్పి ఉన్నది. I asked her, are you in the hospital very busy? No, Pastor. Where are you now? I am in the platform. At the platform, what are you doing? I am selling sandwich. నేను అడిగి ఉన్నాను, మీరు హాస్పిటల్లో బిజీగా ఉన్నారా అని అడిగినప్పుడు, లేదు పాస్టర్ నేను హాస్పిటల్లో లేను, ప్లాట్ఫామ్ మీద ఉన్నాను. ఎందుకు నిమిత్తం మీరు ప్లాట్ఫామ్ లో ఉన్నారనగా, నేను శాండ్విచ్ అమ్ముచూ ఉన్నానని చెప్పి ఉన్నారు. I said, why you being a nurse, you are having good profession, why you are Pastor money? నేను మీరు నర్సు ఉద్యోగం చేస్తున్నారు కదా, మీకు మంచి వృత్తి కలదు కదా, ఎందుకు డబ్బు మంచిగా వచ్చును కదా, ఎందుకు నిమిత్తం మీరు ఆ విధంగా శాండ్విచ్ నమ్ముచున్నారు అనగా, పాస్టర్ గారు నేను డబ్బు సంపాదించాలి. I saw the UK Prime Minister returning from his office on a bicycle. నేను యూకే ప్రైమ్ మినిస్టర్ గారిని చూసి ఉన్నాను, ఒక బైసైకిల్ మీద ఇంటికి తిరిగి వెళ్ళుచూ ఉండేను. For UK people, time is money. యూకే జనులకు ఈ యొక్క సమయం అన్నటువంటిది డబ్బుగా ఉన్నది. To save money, they will go down to rock bottom to do any mean work. ఆ యొక్క సమయంను సమయంను వారు సద్వినియోగపరచుకొనుటకు ఎంత అల్పమైన పని చేయుటకు కూడా వారు సిద్ధపడతారు. They try to use every minute to earn money and work hard. వారు ప్రతి ఒక్క shortcuts. ప్రతి ఒక్క నిమిషంలో డబ్బు సంపాదించుటకు వారు ఉపయోగించుదురు. For every person there is an appointed time of warfare. ప్రతి ఒక్క నరుడికి నియమింపబడిన ఒక యుద్ధ కాలం ఉన్నది. Our warfare spiritually is we must fulfill God's work. Or, as Jesus said, my meat is to do the will of him that sent me and to finish the work. ఆత్మీయ రీతిగా మనమందరం కూడా యేసు చెప్పినట్లుగా నా యొక్క ఆహారము నన్ను పంపిన నా యొక్క తండ్రి చిత్తము చేటి ఉన్నది అని చెప్పినట్లుగా మనం కూడా ఆయన యొక్క చిత్తమును నెరవేర్చవలెను. In John 4th chapter he says. యోహాను 4వ అధ్యాయంలో ఆయన ఇలాగ చెప్పుచూ ఉన్నాడు. In 17th chapter he says. 17వ వాక్యంలో చెప్పుచూ ఉన్నాడు. Father had done the work which you had given me to do on the earth. తండ్రి నీ భూమి మీద నీవు నాకు ఇచ్చిన వాటన్నిటిని నేను నెరవేర్చి ఉన్నాను. I have finished it. నేను వాటిని చేసి ముగించి ఉన్నాను. Therefore glorify the Son with the same glory wherewith you glorified me when I was there with you. నేను నీతో ఉన్నప్పుడు నువ్వు నన్ను ఏ మహిమతో మహిమపరిచి ఉన్నావో అదే మహిమతో నీ యొక్క కుమారుని మహిమపరచుమా అని అడిగాను. So what is your warfare and my warfare on the earth? అయితే ఈ భూమి మీద నీ యొక్క యుద్ధ కాలము నా యొక్క యుద్ధము ఏమిటి? To do the will of him that sent us. మనల్ని పంపిన వాని యొక్క చిత్తము చేయటే మనకు నియమితమైన యుద్ధమై ఉన్నది. Finish the course. ఆ యొక్క కార్యము ఆ యొక్క పని ముగించుటే. And before we breathe our last we must say I have finished the work which the Lord has given me. మన యొక్క చివరి శ్వాస ముగింపబడు వరకు నాకు నియమింపబడినది ముగించి ఉన్నానని చెప్పవలెను. Hanging on the cross Jesus said it's all finished. సిలువలో వేలాడుచు ఆయన చెప్పి ఉన్నారు సమాప్తమై ఉన్నది అని. The very purpose of it the Father sent me to the earth I have finished it within 33.5 years. తండ్రి నన్ను భూమి మీద పంపించినటువంటి ఉద్దేశమును 33 సంవత్సరంలో నేను ముగించి ఉన్నాను అని ఆయన పలికిరి. We are 70 and 80 running. Our age is running. మన యొక్క 70s and 80s. మన యొక్క వయసు అయితే 78 సంవత్సరం వరకు కూడా పొడిగింపబడుచు ఉన్నది. Yet you don't have a conscience to say I have finished the work. ఆయనను నేను నీ యొక్క పనిని ముగించి ఉన్నానని చెప్పినటువంటి యొక్క మనసాక్షి మనకి లేదు. Yes, we have something pertaining to God, life and godliness. మనకు జీవమునకు భక్తికి సంబంధింపబడిన కొన్ని కార్యములు God ఉన్నాయి. has given us that wisdom and understanding. మనకు దేవుడు తెలివిని వివేకమును అనుగ్రహించిరి. Unless we finish doing God's will, we can't go to heaven.
however songs you sing, how many conversations you attend, and whatever you do, to say a testimony for 1 hour, preach for 2 hours, sing for whole day, nothing will happen. ఎన్ని పాటలు పాడినప్పటికీ, ఎన్ని కన్వెన్షన్లు మీరు హాజరైనప్పటికీ, ఒక దినమంతా కూడా ఒక దినమంతా కూడా మీరు పాటలు పాడుచున్నప్పటికీ కూడా మీరు దేవుని యొక్క రాకడలో ఆ యొక్క చిత్తం చేయనట్లయితే ఆయన యొక్క రాకడలో కనబడలేరు. Yes. In 14th chapter, 14th verse, 14వ అధ్యాయము 14వ వాక్యంలో he says, ఆయన ఇలాగూ చెప్పుచూ ఉన్నారు, all the days of my appointed time I will wait till my change come. ఒక మార్పు కలుగు వరకు కూడా నాకు నియమింపబడిన కాలం అంతా కూడా నేను వేచి ఉందును. All the days of my appointed time I will wait till a change come. This is related with character, life. నా యుద్ధ దినములన్నీ కూడా నేను కనిపెట్టి ఉందును అనగా మన స్వభావంలో ఒక మార్పు కలుగు వరకు. If I am a 20-year-old believer or a 40-year-old worker, that to that extent my character must be transformed. నేను 20 సంవత్సరంలో సేవకునిగా 40 సంవత్సరంలో విశ్వాసగా ఉన్నట్లయితే అంత మేరకు మన యొక్క స్వభావంలో ఒక మార్పు కలగాలి. Paul says, when I was a child I spoke like a child, I behaved like a child. When I became a man I gave away all childish characteristics. పౌలు చెప్పి ఉన్నాడు, నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. When we were saved we were babes. మనం రక్షింపబడినప్పుడు మనం పిల్లల వలె ఉన్నాము. Ephesians 4:11-13 says, now we must go on unto perfection, be made perfect as a perfect man. ఎఫెసీ 4వ అధ్యాయము 11వ వాక్యం చెప్పినది ఏమనగా, ఆయనకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలుగు వరకు మనం వెళ్ళుచు ఉండాలి. Unto perfection and to attain perfection as our Father which is in heaven is perfect in all divine characteristics. పరలోకమందున్న మన తండ్రి ఏ విధంగా అన్ని దైవిక స్వభావంలో పరిపూర్ణులుగా ఉన్నారో మనం కూడా ఆ విధంగా పరిపూర్ణులుగా మారు వరకు ఎదుగుచూ ఉండాలి. So migration has some spiritual significance. ఈ వలస పోవు అను కార్యములకు ఒక ఆత్మీయ అర్థం ఉన్నది. When I checked, I found that migration means movement toward a meaningful purpose. వలస పోవుట అనగా ఒక అర్థవంతమైన కార్యము నిమిత్తము ఒక స్థలం నుండి మరొక స్థలంకు వెళ్ళుట, with a greater understanding, ఒక గొప్ప అర్థంతోను, or explore new possibilities. లేనట్లయితే నూతనమైన సాధ్యముకు నూతనమైన కార్యములను మనం పరిశోధించుటకు, with new enlightenment and wisdom. ఒక కొత్త ప్రకాశవంతమైన జ్ఞానంతో ప్రకాశింపబడే నిమిత్తము. These migrating birds every year they used to, on the appointed time they used to migrate from one place to another place. వలసపోనటువంటి పక్షులు ఈ యొక్క నియమింపబడిన కాలంన ఒక స్థలం నుండి ఇంకొక స్థలంకు అవి వలస వెళ్ళును. For a change, ఒక మార్పు నిమిత్తము, to get themselves accustomed to their situation, ఆ యొక్క పరిస్థితులకు అవి అలవాటు పడు నిమిత్తము, and keep them safe. తమను తాము క్షేమముగా భద్రముగా కాపాడుకునే నిమిత్తము. Maybe in the hot season they may die away. In hot season, ఒకవేళ వేడి కాలంలో ఎండ కాలంలో అవి మరణించవచ్చును. They were to sustain themselves, they come to a place where there will be winter. అందు నిమిత్తము అవి తమను తాము రక్షించుకునే నిమిత్తము ఎక్కడ చలికాలం ఉండునో అటువంటి యొక్క స్థలంకు అవి వచ్చును. About the ants, the little creatures, we find that in summer they gather corn for winter. చీమలు అతి బలహీనమైన అటువంటి జీవుల గురించి మనం చదువుతున్నది ఏమనగా, వర్షాకాలం కొరకు ఎండాకాలంలోనే తన యొక్క ఆహారంను సమకూర్చుకొను. So God tells man, go to the ant and learn wisdom. అందు నిమిత్తము దేవుడు చెప్పుచున్నాడు, బలము లేని ఆ యొక్క చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకొనుము అని. The only creature that never sleeps in lifetime, tell me who is it, what is it? జీవిత కాలం అంతయు కూడా నిద్రించని ఒకే ఒక జీవి ఏమిటనేది మీరు చెప్పుడి. Ants never sleep. చీమలు ఎన్నడూ కూడా నిద్రపోవు. Therefore to the workers and believers God says, or the word of God says, go to the ant and learn, you sluggard, you slothful. అందు నిమిత్తము దేవుడు విశ్వాసులకు సేవకులకు చెప్పినది ఏమనగా, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము అని. They never sleep at all. అవి ఎన్నడూ కూడా పడుకొనవు. Yes, everything God created, whether they have life or no life, they keep growing. దేవుడు సృష్టించిన ప్రతి ఒక్క సృష్టియు వాటికి జీవం ఉన్నప్పటికీ లేనప్పటికీ అవి ఎదుగుచూనే ఉన్నవి. You won't believe me if I say Mount Everest is growing. మీరు నిన్న చెప్పినట్లయితే మీరు నమ్మరు. మౌంట్ ఎవరెస్ట్ అది పెరుగుచూ ఉన్నది. Himalaya is growing. Himalaya is growing.
హిమాలయ పర్వతం కూడా పెరుగుచూ ఉన్నది. Not only living things are growing, even non-living things are also growing. జీవులు మాత్రమే పెరుగుట లేదు కానీ జీవం లేనివి కూడా పెరుగుచూ ఉన్నవి. There is a movement in everything. ప్రతి ఒక్కటిలో ఒక కదలిక ఉన్నది. How rocks are formed. ఏ విధంగా ఈ యొక్క రాళ్ళన్నీ కూడా రూపింపబడుచూ ఉన్నవి. What is a mountain? ఆ యొక్క heap of rock and mud. ఒక కొండలు పర్వతములు అనగా అర్థం ఏమిటి? ఈ యొక్క రాళ్ళన్నీ కూడా గుప్పగా చేర్చినప్పుడే అవి కొండలు పర్వతములు మనం చెప్పుచున్నాం. How rocks are formed. ఏ విధంగా ఈ యొక్క రాళ్ళన్నీ కూడా రూపింపబడుచూ ఉన్నవి. By the crystallization of sand, it becomes rock. ఈ యొక్క అన్నంతా కూడా మట్టి అంతా కూడా గట్టిగా చేయబడి ఒత్తిడికి గురైనప్పుడు అది ఒక రాయిగా మారుచూ ఉన్నది. Some process of change is taking place in everything God created. Do you understand what I say? దేవుడు సృష్టించిన ప్రతి ఒక్క సృష్టిలో ఏదో ఒక మార్పు కలుగుచూనే ఉన్నది. Therefore Apostle Paul writes with this all wisdom in 120, through the created things we can understand what is Godhead and his plans and purposes. His wisdom and character. రోమా మొదటి అధ్యాయము 20వ వాక్యంలో సృష్టింపబడిన ప్రతి దానిని చూచి ఆయన యొక్క దేవత్వం ఎటువంటిదో ఆయన యొక్క సృష్టి ఏంటిదో మనం తెలుసుకొనవచ్చును. To praise God, David never called for all the believers and workers. He called for the moon and the stars, all the trees and the mountain. Come, let's all praise God. Because God only created them. దేవుని స్తుతించుటకు దావీదు ఏ విశ్వాసనో సేవకును పిలవలేదు, కానీ ఆకాశమందు ఉన్నటువంటి సూర్య చంద్రులను చెట్లను పక్షులను పిలిచెను. But our body organs never function well. మన శరీరం అయితే కొన్ని దినములైన తర్వాత సరిగా అది పని చేయదు. Yes, to come to the meeting we can't maintain timings. You go and learn it from the stocks. At the appointed time they come to the particular place. కూటంలో వచ్చుటకు మనం సరైన సమయంలో క్రమశిక్షణ పాటించడము అందునిమిత్తము ఈ యొక్క సంకుబుడి కొండ యొద్దకు వెళ్ళి ఈ యొక్క క్రమశిక్షణ మనం నేర్చుకొనవలెను. Yes, so God takes the right quality they have in their life in spite of their being an unclean bird. అవి అపవిత్రమైన జీవులుగా ఉన్నప్పటికీ వాటిలో ఉన్నటువంటి ఈ యొక్క స్వభావంలో దేవుడు they are very punctual in migration. అవి వలసపోనటువంటి ఆ యొక్క కార్యంలో ఎంతో సరైన క్రమశిక్షణ పాటించేట్టుగా ఉన్నవి. Spiritually migration gives an experience of movements. Never be in a status quo state. ఆత్మీయ రీతిగా ఈ యొక్క వలసపోనటువంటి కార్యము మనకి ఇచ్చినటువంటి అర్థం ఏమనగా మనం ఎల్లప్పుడూ స్థిరులుగా ఉండకూడదు. మనం ఎల్లప్పుడూ కదులుచు ఒక మార్పు కలిగిన వారిగా ఉండాలి. Spiritual life is compared to a running race. ఎందుకనగా మన యొక్క ఆత్మీయ జీవితము పరుగు పందెంతో పోల్చి చెప్పబడి ఉన్నది. It is compared to a soldier. అది ఒక సైనికుడితో పోల్చి చెప్పబడి ఉన్నది. They can't keep quiet. వారు ఎన్నడూ కూడా మౌనంగా ఉండలేరు. The racer cannot keep quiet. ఆ యొక్క పందెంలో పాల్గొన్న వారు ఎన్నడూ కూడా మౌనంగా ఉండలేరు. You know the story of the rabbit and the tortoise? కుందేలు ఈ యొక్క తాబేలు యొక్క కథను మనం చూచినట్లయితే they had a race. వాటికి ఒక పందెం ఉండెను. Competition. The rabbit ran fast. ఆ పోటీలో ఈ కుందేలు ఎంతో వేగంగా పరిగెత్తెను. Because by natural instinct it can run fast. సాధారణంగానే స్వాభావికంగానే అది వేగంగా పరిగెత్తగలదు. But the tortoise never lost his confidence to compete with the rabbit. అయితే తాబేలు అయితే కుందేలుతో పోటీ పడుటకు తన యొక్క ధైర్యంను కోల్పోలేదు. Why? ఎందుచేత? Tortoise can run marathon rally. Rabbit can run only 100 meters. అదే మరాథన్ ర్యాలీ అని చెప్పుచున్నారు. Tortoise travel 12,000 kilometers per year. అయితే తాబేలు ఒక సంవత్సరంకి 12 మైళ్ళు పరిగెత్తును. In our lifetime we would have never walked for 12 kilometers. మన జీవిత కాలం అంతే కూడా మనము అంత దూరము నడిచి ఉండము. How can we claim health? ఏ విధంగా మనం ఈ యొక్క ఆరోగ్యంను హక్కు చూపించవచ్చును? Man needs moments. ఈ యొక్క మనుష్యునికి ఒక కదలికల అవసరం. Everything that God created, they all have moments. The sun is moving, earth is moving, all the planets, stars, everything is moving. దేవుడు సృష్టించిన ప్రతి ఒక్క సృష్టికి ఒక కదలిక ఉన్నది. సూర్యుడు కదులుచూ ఉన్నాడు, చంద్రుడు కదులుచూ ఉన్నాడు. Man also must move. మనుష్యుడు కూడా కదులుచూ ఉండాలి. He should never lie down and never sit and waste his time. అతడు మౌనంగా ఉండి పడుకునే సమయంలో వ్యర్థం చేయకూడదు. Don't adopt shortcuts, but always physically try to work and do something creative. అడ్డుదారులు ఉపయోగించకుండా శరీర ప్రకారంగా మనము పని చేసి ఏదో ఒకటి సాధించాలి. It helps your body. అప్పుడు మీ యొక్క శరీరంలో ఆరోగ్యం mind also will become creative and very sound. మీ యొక్క మైండ్ మీ యొక్క మనసు కూడా ఎంత స్వస్థ బుద్ధితో ఉండును. Many people say we have studied, we have degrees, but we don't find job. ఎంతో మంది చెప్పుచున్నారు మేము డిగ్రీలు చదివి ఉన్నాము కానీ మాకు ఎటువంటి ఉద్యోగం లేదు అని. We can't do things being very smart in every area. అన్ని భాగంలలో మనం తెలివిరే వారిగా చూపించుకొని కార్యములను సాధించలేము. God told Adam when he created him. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఇలాగ చెప్పిరి. He made in advance all types of fruited trees in the Garden of Eden. ఆయన ముందుగా For whom? For the angels are God.
ఏదైనా తోటలో పండ్ల వృక్షములన్నిటిని సృష్టించిరి. ఎవరి కొరకు? దూతల కొరక, దేవుని కొరక? ఎవరి కొరకు ఆ యొక్క పండ్ల వృక్షములన్నిటిని సృష్టించిరి? சொல்லுங்க. ஆதாம் ஏவாளுக்கும் அந்த ஒரு ஆணுக்கும் ஒரு பெண்ணுக்கும் ஒரு ஃபேமிலிக்கு ஒரு தோட்டம் நிறைய ஃப்ரூட் வேணுமா? ఒక ఆదాముకి ఒక అవ్వకి ఇద్దరు ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబంకి తోట నిండుగా చెట్లు అవసరమా? அவர் சோம்பேறியா கூட நினைச்சாரு. till the ground அப்படினாரு. అతడు సోమరుగా ఉండకూడదు. keep the garden. అతడు సోమరుగా ఉండకూడదని చెప్పి ఆ యొక్క ఏదైనా తోటను కాయుచు ఉండాలి. డోంట్ బి స్మార్ట్ అప్పుడు బి వెరీ స్మార్ట్ చెప్పలేవారు. తెలివైన వాడిగా ఉండమని చెప్పలేదు. కీప్ ద గార్డెన్. తోటను సేద్యపరిచి దాన్ని కాచుము. హి ఫెయిల్డ్ టు డు దట్. అతడు దాన్ని చేయటంలో తప్పిపోయాను. హి బికేమ్ ఐడిల్. అతడు సోమరిగా మారెను. దేర్ ద డెవిల్ కేమ్. అందుచేత సర్పము అపవాది అయిన వాడు వచ్చెను. హి వాస్ నాట్ ఈవెన్ విత్ ఆడమ్. అతడు ఆదాము యొద్దకు రాలేదు. ఆడమ్ మన్నొట్టు எடுத்து வட்ட போறதா இவ்வளவு நான் நின்றுப்பா. சரி நான் குப்பை பறக்கறேன். அவன் தூங்கிருப்பான். இந்த அம்மா வாயாடி அப்படி யாரா கிடைச்ச வாயடிக்கலாம் போய் நின்றுருக்கும். சாசு வந்தான். ఆదాము ఏదో ఒక పని చేయించి ఉంటే అవ్వ ఆదాము వెనకలో ఉండేది. ఆదాము నిద్రపోయి ఉన్నాడు కాబట్టి మాటకారి అయిన అవ్వ ఆ సర్పంతో మాట్లాడటకు వెళ్ళెను. Generally people empty mind is the workshop of the devil. అందునిమిత్తమే ఖాళీగా ఉండినటువంటి మనసు ఆ అపవాది పని చేయనటువంటి కార్యాలయంగా ఉండదని చెప్పుచూ ఉన్నాడు. Dignity labor, maintain a dignity. Do your duty, labor. Work hard. దశాబ్దముల ముందుగా ఈ యొక్క రూపింపబడిన ఈ యొక్క డిఎంకే ఇప్పుడు తొలగింపబడదు. ఎందుకనగా పని చేసి నీ యొక్క గౌరవంను కాపాడుకొని ప్రయాసపడుము. ఈ మూడు కార్యములు వారు పాటించి ఉన్నందువలన వాటి those who physically work do something. ఏదో ఒకటి చేయాలి. Then only you can progress in life. అప్పుడే మీరు జీవితంలో సఫలవంతులుగా మారగలరు. Computers cannot give you food. కంప్యూటర్లో మీకు ఆహారం ఇవ్వదు. They cannot give you dress. మీకు వస్త్రములను ఇవ్వదు. You have to work hard. That is God's creation. మీరు కష్టపడాలి. అదే దేవుని యొక్క సృష్టి. మానవుడు పని చేయాలి. You must keep the garden. అతడు తోటను సేద్యపరచాలి. Clean it. దాన్ని cultivate it. శుభ్రం చేయాలి. Once God made, ఒకసారి but after he must maintain that. దేవుడు ఒకసారిగా దాన్ని సృష్టించి అయితే దానిని సేద్యపరచవలసిన పని. Whether coconut tree or mango tree, if it is not properly taken care, it won't give fruit. అది కొబ్బరి చెట్టు మామిడి చెట్టు అది సరిగ్గా మనం శుభ్రం చేయనట్లయితే అది ఫలించదు. So they need work. అయితే దానికి ఒక పని ఉండాలి. In our lives also, all the youngs, boys and girls, don't wait for government job. మన యొక్క సంఘంలో కూడా యవన బాలబాలికలు ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగముల కొరకు కనిపెట్టుకుని ఉండకూడదు. Keep your body healthy and be ready to do any work like the British people. You'll progress. మీ యొక్క శరీరంను ఆరోగ్యవంతంగా కాపాడుకొని బ్రిటిష్ వారి వల్లే ఏ యొక్క పని అయినా చేయుటకు సిద్ధంగా ఉండండి. అట్లయితే ఎవరు నీకు సెల్యూట్ చేయుదురు? ఎవరు నీకు నమస్కారం చేయుదురు? Don't continuous Indian but always continuous Englishman. ఎప్పుడు కూడా ఒక భారతీయుని వలె నువ్వు కొనసాగించకూడదు, కానీ ఒక ఆంగ్లేయుని వలె కొనసాగించాలి. Always be ready to do any work. Work is work. In English people say work is worship. ఏ పని చేయటకైనా సిద్ధంగా ఉండాలి. ఆంగ్లేయులు చెప్పినది ఏమనగా పని ఒక ఆరాధన వంటిది అని. Work is worship. Take it as a worship. If you are washing clothes, take it as a worship. మీరు బట్టలు ఉతుకుచున్నట్లయితే అది ఒక ఆరాధనగా దానిని మనం లెక్కించాలి. Your body will be healthy, your mind will grow. మీ యొక్క శరీరం ఎంతో ఆరోగ్యకరంగా ఉండును, మీ యొక్క మనసు కూడా ఎంతో ఉత్తేజంగా ఉండును. Your soul will be satisfied. I have done something good today. నేను ఏదో ఒక కార్యం చేసి ఉన్నానని మీ ప్రాణం కూడా తృప్తి నొందును. At the end of every day, just take a pencil and paper and write what did you do at that particular day. ప్రతి ఒక్క దినము మీరు ఒక పెన్సిల్ తీసుకొని ఆ దినమంతా చేసిన కార్యములన్నిటిని కూడా రాసుకొనుడి. Then only we can improve in our life. I'm sorry, I don't know why I'm saying all these things. ఈ కార్యములన్నీ ఎందుకు చెప్పుచున్నానో నాకు తెలియదు, కానీ వీటి మూలంగా మీ యొక్క జీవితంలో మీరు కట్టుకొనవచ్చును. It simply comes because the present time scenario is that people are suffering everywhere. There's pastor pray, pastor won't pray. You work hard. ప్రస్తుత కాలం పరిస్థితులన్నీ other shortcut. ఏదో ఒక అందరూ కూడా ఏదో ఒక అడ్డుదారిని వెతుకుచూ ఉన్నారు. I won't pray, you pray. మేము ప్రార్థించము, కానీ పాస్టర్ గారు మీరు మా కొరకు ప్రార్థించండి. Yes, you try to work hard. మీరు కష్టపడి పని చేయటం నేర్చుకోండి. Don't look for only white collar job. Your father somebody did white collar job. They were farmers. Say, your fathers, your forefathers, they were not graduates. మీ యొక్క తండ్రులు మీ యొక్క పూర్వపితరులు ఏదో బాగా చదువుకొని గ్రాడ్యుయేట్స్ కాదు. They created they built many houses and వారు ఎన్నో purchased lot of wealth. ఎంతో ఇళ్లను కట్టి என்ன டிகிரி கையில
ఎంతో సొత్తును సంపాదించి పెట్టిరి. అయితే వారు ఏ ఒక్క డిగ్రీని చదివి ఉన్నారు? Yes, by the labor they did. వారు కష్టపడి ప్రయాసంతో ఆ యొక్క In the church, nobody must be lazy and nobody must be idle. సంఘంలో ఏ ఒక్కరు కూడా సోమరులుగా ఉండకూడదు. Yes, always keep doing something and do some profit. ఏదో ఒకటి చేయొచ్చు, ఏదో ఒకటి ప్రయోజనమైన కార్యంను మనం Therefore, జరిగించాలి. the virtuous Bible says she could perceive that her merchandise is profitable. Her business is profitable. అందునిమిత్తము ఈ యొక్క గుణమతిరాలైన స్త్రీ గురించి బైబిల్ So in laboring, on one side we must work hard, on the other side we must build up our character. ప్రయాసపడుటలో ఒక ప్రక్కన మనము కఠినంగా కష్టపడాలి, మరి ఒక ప్రక్కన మనము స్వభావంను కట్టిలేపుకోవాలి. Yes, you should always never behave like a child. మనం ఎల్లప్పుడూ ఒక చిన్న పిల్లవాళ్ళే ప్రవర్తించకూడదు. When you become a man, you must behave like a man. మీరు ఒక పురుషునిగా మారినప్పుడు ఒక పురుషునిగా మీరు ప్రవర్తించాలి. There must be maturity seen in our moments, in our life, in our character, in our behavior, in our conversation. మన యొక్క కదలికలలో, మన యొక్క జీవితంలో, మన యొక్క ప్రవర్తనలో, మన యొక్క నడవడికలో ఒక ఎదుగుదలను చూడాలి. I'll take time to go to the next bird. Time is running. మన యొక్క పక్షం గురించి మనం చూసేదము. The next bird is turtle. అటు తర్వాత ఉన్నది The turtle and the crane and the swallow. They also observe the time of their coming. They observe the time. తెల్ల గువ్వ, మంగళ కత్తి పిట్ట, ఓదె కొరుకుని ఇవన్నీ కూడా కాలములను పాటించును. Time is not the clicking of the clock. ఈ యొక్క సమయము కాలం అని చెప్పినప్పుడు ఆ యొక్క గడియారము కదులునటువంటి ఆ యొక్క కదలిక కాదు. That's not the time. అది కాదు. Of course, that shows the time. ఒకవేళ ఆ యొక్క గడియారం మనకు సమయంను చూపించవచ్చును. But in your life, every moment is time. మీ జీవితంలో ప్రతి ఒక్క గడియ ఒక కాలము సమయంగా ఉన్నది. Yes, missed opportunities never come again. There's a saying. ఒక సామెత ఇలాగ ఉన్నది, మీరు కోల్పోయిన తరుణంలో మరలా దొరకవు అని. The work you are supposed to do at 11 o'clock, at 12 o'clock you can't do. 11 o'clock is past. 11 గంటలకు మీరు never come again. 11 గంటలకు మీరు చేయవలసిన పని మీరు 12 గంటలకు చేయలేరు. ఆ యొక్క సమయం గడిచిపోయి ఉన్నది. ఆ యొక్క తరుణము మీరు కోల్పోయి ఉన్నారు. Why Jeremiah brings the crane to teach man? ఎందు నిమిత్తము ఎరిమియా యొక్క తెల్ల కువ్వను తో జనులకు బోధించవాలని that he must understand time and know the value of time and do something better in every moment. సమయం యొక్క విలువను తెలుసుకొని, సమయం యొక్క విలువను అర్థం చేసుకొని ఏదో ఒక మంచి కార్యం తన యొక్క జీవితంలో చేయాలి. In Isaiah 38 verse 14 Bible says, యెషయా 38వ అధ్యాయం 14వ వాక్యంలో వాక్యం ఇలాగ చెప్పబడి ఉన్నది. The cranes have a nature of always chatting. ఈ యొక్క తెల్ల కువ్వకు ఎల్లప్పుడు కూడా సంభాషించినటువంటి ఒక అలవాటు ఉన్నది. They chatter all the time. అవి ఎల్లప్పుడు కూడా మాట్లాడుతూనే ఉండును. What do you mean by chattering? ఈ విధంగా సంభాషించు మాట్లాడినటువంటి స్వభావం అనగా ఏమిటి? మంగళకత్తి పిట్టవలెను, ఓది కొరుకు వలెను నేను కిచకిచలాడి తిని, గువ్వ వలె మూల్గి తిని. Chatter, they do chatter. అవి ఎల్లప్పుడు కూడా మూల్గును. Chattering means మూల్గుట అనగా always talking something meaningless. మూల్గుట అనగా ఎటువంటి అర్థం లేకుండా ఏదో ఒకటి మాట్లాడుట. Yes. Some kind of intermittent noise. Intermittent noise means not regularly you are creating noise, suddenly you make a noise, then you keep quiet, again you make a noise. ఏదో క్రమము లేకుండా మూలుగునటువంటిది, కిచకిచలాడినటువంటిది. వ్యర్థమైన మాటలు మాట్లాడచ్చు, సమయంలో ఖర్చు చేయొచ్చు ఉందురు. Spending valuable moments by chattering, that means speaking something which has no sense at all. విలువైన సమయంలో అర్థవంతం లేని మాటలు మాట్లాడుచు గడుపుచూ ఉన్నారు. Titus says 1:10, vain talkers. తీతు 1వ అధ్యాయం 10వ వాక్యంలో వ్యర్థముగా మాట్లాడువారని చెప్పుచూ ఉన్నాడు. Read quickly. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరుబోతులను, మోసపుచ్చువారునై ఉన్నారు. If you are using it for good purpose, I don't mind. మంచి ప్రయోజనం కొరకు మీరు ఉపయోగించినట్లయితే నేను దాని గురించి ఏమీ చెప్పను. But don't be a crane using it for chattering. Chattering means nothing meaningful, everything meaningless. ప్రయోజనం అర్థవంతం లేని కార్యముల కొరకు ఊరికే సమయంలో వ్యర్థం చేయుటకు మనం ఉపయోగించకూడదు. You spend 2 full hours to speak to a friend. What did you at the end of the talk? What have you gained? నీ యొక్క ఎనర్జీ వేస్ట్. నీ యొక్క స్నేహితునితో మాట్లాడుటకు 2 గంటల సమయంలో నువ్వు తీసుకొందువు. అయితే 2 గంటల సమయంలో అంతంలో నువ్వు Children of God must be very, very wise. Make right use of every precious moment God gives to do something useful.
దేవుని యొక్క బిడ్డలు ఎంతో తెలివైన వారిగా ఉండాలి. దేవుడు మీకు ఇచ్చినటువంటి అమూల్యమైన సమయంలో ఏదో ఒక ప్రయోజనమైన కార్యం చేయటకే ఉపయోగించాలి. Don't speak vain words. వ్యర్థమైన మాటలు అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చువారునై ఉన్నారు. Don't talk vainly. మనం వదరబోతులుగా ఉండకూడదు. Every word that we speak, it must have some sense. మనం మాట్లాడినటువంటి It must be profitable to others and self. మనం మాట్లాడినటువంటి ప్రతి ఒక్క మాటకి ఒక అర్థవంతంగా ఉండాలి. So this crane also is useless. ఇది కూడా ఇటువంటి నిష్ప్రయోజనంగా ఉన్నది. But the beauty in his life is this also is a migrating bird. అయితే ఇది కూడా దీనిలో ఉన్నటువంటి ఒక మనోహరమైన కార్యం ఏమనగా ఇది కూడా వలసపోవును. And it is much smarter than the stork in flying. ఇది ఎగురుటలో సంకుబుడి కొంగ కంటేయు ఎంతో చురుకైనది. It not only flies, it flies fast. ఇది ఎగురుట మాత్రమే కాదు కానీ ఎంతో వేగముగా ఎగరగలదు. Be a crane. ఒక తెల్ల గువ్వ వలె ఉండాలి. Yes, don't be vain talkers and speak meaninglessly and spend all your precious moments doing nothing. Do everything profitable. వదరబోతుల వలె వ్యర్థమైన మాటలు మాట్లాడొచ్చు. మీ యొక్క సమయంలో వ్యర్థంగా ఖర్చు చేయకూడదు కానీ ఏదో ఒక ప్రయోజనమైన కార్యంను చేస్తూ ఉండాలి. If you read Bible, your mind enlightens. మీరు బైబిల్ చదివినట్లయితే మీ యొక్క మనస్సు ప్రకాశవంతంగా మారును. You get healing. విశ్వాసము పెరుగును, మీరు స్వస్థత పొందుదురు. Your soul is quickened. మీ యొక్క ప్రాణము జీవింపజేయబడును, మీ యొక్క శరీరం జీవింపజేయబడును. ఎప్పుడు? When you spend time in reading Bible. పరిశుద్ధ గ్రంథము బైబిల్ చదువుటలో మీ యొక్క సమయంలో ఖర్చు చేసినప్పుడు that useful work we never do. అట్టి ప్రయోజనమైన కార్యము మనం ఎన్నడూ కూడా చేయము. When you pray, మీరు ప్రార్థించినప్పుడు you are coming closer to God. మీరు దేవునికి సమీపంగా వచ్చి ఉన్నారు. You are able to see your own life. మీ యొక్క సొంత జీవితంలో మీరు చూడగలుగుతున్నారు. You can understand your own failures. మీ యొక్క తప్పిదములను అపజయంలో మీరు కనుగొనగలుగుతున్నారు. In Isaiah 6 chapter, when Isaiah came to God's person, saw the Lord sitting on the throne, he said, I am a man of unclean lips. యెషయా 6వ అధ్యాయంలో అతడు దేవుని యొక్క సింహాసనంకు వచ్చి నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని ఒప్పుకోలు చేసి ఉన్నాడు. Yes, when he saw the Lord sitting on the throne, సింహాసనం అందు కూర్చుండి ఉన్న ఆ యొక్క ఆసీనుడై ఉన్న ప్రభువును చూసిన వెంటనే he realized his own mistake. తన యొక్క సొంత తప్పిదమును కనుగొనగలిగెను. Why? ఎందుచేత? He saw God was surrounded by the seraphs and they said, holy, holy, holy God Almighty. సెరాపుల ద్వారా అతడు చుట్టూ ఆవరింపబడి సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని చెప్పుట అతడు వినగలిగాడు. అది సొంతంగా స్తుతించలేదు. This man non-stop used to preach. ఇతడు కొనసాగించి ఇటువంటి ఒక ప్రసంగిస్తూ ఉండెను. అతడు తన మొదటి అధ్యాయంలో జనులకు ప్రసంగించుచూ ఉండెను. When he saw God, అతడు దేవుని చూసిన వెంటనే he understood, I am a man of unclean lips because I don't offer the praises of my lips. అతడు the sacrifice of lips are praises. సింహాసనమందు ఆసీనుడైన ప్రభువుని చూసిన వెంటనే నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని చెప్పి. So when we pray, we come to the presence of God. మనం ప్రార్థించి దేవుని యొక్క సన్నిధానానికి వచ్చినప్పుడు when God gives you time, spend time in prayers, reading and meditation. దేవుడు సమయం ఇచ్చినప్పుడు it is profitable to your spiritual life. దేవుడు మీ యొక్క ఆత్మీయ జీవితంలోకి ఏదో ఒక ప్రయోజనమైన కార్యంను మాత్రమే మనం చేయాలి. even for your worldly life also. మీ యొక్క లోక జీవితమునకు కూడా. faith comes by hearing by the word of God. the more you read the word of God, the more faith your faith becomes more stronger. ఎంత అధికంగా మనం వింటుమో అంత అధికంగా మీ యొక్క విశ్వాసము బలము గలదిగా మారును. you will be able to live by your faith. మీ యొక్క విశ్వాస మూలంగా మీరు బ్రతకగలరు. the just shall live by his faith. నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును. if he backslides, my heart will not be pleased with him, God says. అతడు వెనుక తిరిగిన యెడల నా ఆత్మ వాని యందు ప్రియపడదు. if no work, read Bible or pray or meditate the word of God. ఎక్కడ వారైతే దేవుని ఏ విధం చేత నేను వారు బైబిల్ చదవరు ప్రార్థించరు. you can understand your original spiritual state and correct your life and get ready for the rapture. మీరు ప్రార్థించి బైబిల్ పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు మీ యొక్క నిజమైన ఆత్మీయ స్థితిని మీరు తెలుసుకోగలరు. అప్పుడు మీరు ప్రభువు రాకడకి సిద్ధపడవచ్చును. never like the crane, never be chattering. ఎన్నడూ కూడా ఈ యొక్క తెల్ల గువ్వ వలె వ్యర్థమైన మాటలు మాట్లాడుచు వదరబోతుల వలె ఉండకూడదు. మూడవ పక్షి, that is called the turtle. మంగళ కత్తి పిట్ట. turtle, what is turtle? ఈ యొక్క మంగళ కత్తి పిట్ట అనగా ఏమిటి? the variety of doves. అది ఒకలాంటి గువ్వ. yes, there are many varieties in the doves. ఈ యొక్క పక్షి doves గువ్వలలో అనేకమైన రకములు ఉన్నవి. the turtles always used to groan. ఈ యొక్క గువ్వలు ఎల్లప్పుడూ ఏదో ఒకటి మూల్గుచూనే ఉంటును. yes, they never keep quiet. అవి ఎన్నడూ కూడా మౌనంగా ఉండవు. the frogs also make noise in the frogs. నక్కలు ఎల్లప్పుడూ ఒక శబ్దం చేయిచు ఉంటును. similarly the turtle also will never keep quiet, will always be brooding.
ఈ యొక్క మంగళ కత్తి పిట్ట ఒక విధమైన గువ్వ కూడా మౌనంగా ఉండకుండా ఎల్లప్పుడూ మూలుగుచూనే ఉండును. And therefore they are called turtle doves. అందు నిమిత్తము ఇవి గువ్వలు లేక మంగళ కత్తి పిట్ట అని చెప్పుచూ ఉన్నారు. I studied why the doves are doing. These turtles are always brooding. ఎందు నిమిత్తము ఎల్లప్పుడు మూలుగుచూ ఉన్నవి అని నేను ఒక చదివి ఉంటిని. Then the author wrote in a place, in a book, ఒక పుస్తకంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. they are not simply wasting their time brooding. అవి ఊరికినే మూలుగుచూ సమయంను వ్యర్థం చేయటలేదు. Or groaning. మూలుగుట వలన సమయంను ఖర్చు చేయటలేదు. The doves cannot live separately, independently. ఈ గువ్వలు ఒంటరిగా జీవించలేవు. They always live with their pair. ఎల్లప్పుడు కూడా దాని తోటి దానితో సహకారితోనే అది జీవించును. If either of the partner is away, the other partner will దానికి తోడు ఉన్నటువంటి పక్షి విడిచి వెళ్ళినట్లయితే అది మూలుగుచూనే ఉండును. Independently they cannot survive, they cannot live, they lose their peace and balance. అవి ఒంటరిగా జీవించినట్లయితే వాటి యొక్క సమాధానంలో నెమ్మదిని కోల్పోవును. Therefore Jeremiah is comparing our life with a turtle. అందు నిమిత్తమే ఇర్మియా మన యొక్క జీవితంలో మంగళ కత్తి పిట్టితో పోల్చి చెప్పుచూ ఉన్నాడు. Who is a spiritual partner? మన ఆత్మీయ జీవితంలో మన తోటి సహకారి ఎవరు? మన తోటి వారు ఎవరు? Sorry? Jesus is a partner. Until he comes, he must brood. యేసే మన తోడు ఉండువారు. ఆయన వచ్చే వరకు మనం మూలుగుచూ ఉండాలి. In the early day, people always used to praise God. పాత కాలంలో always used to pray. ఎల్లప్పుడు కూడా జనులు స్తుతించుచూ ప్రార్థించుచూ ఉండిరి. ஆமா, இந்த காலங்கள்ல இயேசு வருகைக்கு பாட்டு பாடுனா டிஸ்கோ டான்ஸ் தான் வரும். ఈ కాలంలో அந்த காலத்துல கர்த்தர் பாட்டு பாடுனா ஜனங்க பறந்துருவாங்க ஆவில. ఆ కాలంలో అయితే యేసు వచ్చుచూ ఉన్నారు అన్నప్పుడు వారు ఎంతో ఆత్మలో సంతోషించుదురు. ఇప్పుడైతే ఒక డిస్కో డాన్స్ చేయుచూ ఉన్నారు. Because they sang, they composed songs, they sang songs with the practical experience and with the true sense, with the true feeling. అనుభవములతో వారు నిజమైన అనుభవంతో వారు ఆదినంలో పాటలు పాడిరి, పాటలను కట్టిరి. The Malayalam song we sang now, in my childhood I used to sing. ఈ దినంలో మనం పాడిన మలయాళం పాట నా యొక్క చిన్న ప్రాయంలో నేను దానిని పాడుచూ ఉంటిని. When that song used to be sung in our faith home, విశ్వాస గృహంలో ఒక పాట పాడినప్పుడు only 2 stanzas the sisters sing, other stanzas they cannot sing. 2 చరణములు మాత్రమే సహోదరులు పాడగలరు. అటు తర్వాత వారు పాడలేకపోదురు. ఎందుచేత? By the time people will be up in the sky. 3వ చరణం పాడేలోపు జనులందరూ కూడా ఎగురుచూ ఉందురు. యేసు வந்தா நாங்க வரணும் போயிடுவாங்க. Whether you come or don't come, we are coming there పోయిరా. They used to jump in the sky. యేసు వచ్చినా రాకపోయినప్పటికీ మేము మీ యొద్దకు వచ్చుదుము అని చెప్పి వారు ఎగురుచూ ఉందురు. Sing all the old songs, whether Tamil or Malayalam. తమిళైననో మలయాళమైనప్పటికీ అన్ని కూడా పాత పాటలు పాడాలి. Even a dead person will have life. మరణించిన వ్యక్తికి కూడా జీవం వచ్చును. Now those who have life they die. ఇప్పుడైతే జీవించుచున్న వారందరూ కూడా మరణించుచూ ఉన్నారు. It is nobody's mistake. ఇది ఎవరి తప్పు కాదు. XYZ generation. ఈ యొక్క సంతానం XYZ సంతానము. ఆ సంతానము ఆల్ఫా and now beta. ఇప్పుడు ఆల్ఫా బీటా జనరేషన్. ఇని వరకు బేటియా இருக்கும். I don't know what is going to come now. ఇంకా రాబోచున్నది ఏమిటో నేను ఎరుగను. Generation gap. ఇదంతే కూడా ఒక సంతానంలో ఉన్నటువంటి ఒక మార్పు. I don't blame anybody. నేను ఎవరిని కూడా ఎవరి మీద కూడా నింద మోపను. Yes, but it's a generation gap. ఇదంతే కూడా సంతానంలో వచ్చినటువంటి ఒక మార్పు. The world is seeing many generations. ఈ యొక్క లోకము ఒక్కొక్క their attitudes, their culture, their thinking, the way of thinking, the way of doing things, everything changes. వారు ఆలోచించినటువంటి విధానము, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క స్వభావంలో వారి యొక్క నడవడిక అంతా కూడా మారుచూ ఉన్నది. So that should never ever affect our spiritual life is the point what I want to stress. నేను చెప్పి ఒత్తి పలకవలసినది చెప్పకూరుచున్నది ఏమనగా అటువంటిది మన జీవితంలో రాకూడదు. The church is why they always mourn or why they always groan. ఈ యొక్క మంగళ కత్తి పిట్ట ఎందు నిమిత్తము ఎల్లప్పుడూ మూలుగుచూ ఉన్నది. Yes, because they feel themselves lonely, solitarily, forlorn. ఎందుకనగా అది ఒంటరితనంను అనుభవించును. By nature they are poor, they stand for poor people, because only poor people used to offer turtles as a sacrifice. సాధారణమైన ప్రకృతి రీతిలో మనం చెప్పాలంటే ఈ యొక్క మంగళ కత్తి పిట్ట Leviticus 5:7. లేవికాండం 5వ అధ్యాయం 7వ వాక్యంలో చెప్పబడినట్లుగా అది పేదవారికి బీదలను పోల్చి చూపించుచున్నది. ఎందుకనగా బీదవారు మాత్రమే ఈ యొక్క గువ్వలను అర్పించుదురు బలిగా. That turtle was offered a sacrifice for man's cleansing. ఒక మనుషుని యొక్క శుద్ధీకరణ కొరకు ఈ యొక్క గువ్వలను వారు బలిగా అర్పించుదురు. When that bird always mourns or groans or broods, ఆ
ఆ యొక్క పక్షి ఎల్లప్పుడూ మూల్గుచు కిచకిచలాడుచూ ఉండును. It helps others to get their life sanctified. అది ఇతరుల యొక్క జీవితంలో శుద్ధీకరించును. So it was offered for that sanctification. శుద్ధీకరణ కొరకు ఈ యొక్క గువ్వలు బలిగా అర్పింపబడుచు ఉన్నవి. Yes, because only poor people will choose turtles to offer because it costs very less. ఎందుకనగా ఈ బీదవారు మాత్రమే ఈ యొక్క గువ్వలను బలిగా అర్పించుదురు. ఎందుకనగా అవి ధర తక్కువగా ఉంటును. Therefore Leviticus 12 verse 8 says, లేవికాండం 12వ అధ్యాయం 8వ వాక్యం ఈ విధంగా చెప్పుచూ ఉన్నది. if you are not afford to offer a lamb మీరు గొర్రె పిల్లను తేజాలని ఎడల and you are very poor, ఎంతో బీదవారిగా ఉన్న ఎడల you can offer the turtles as sacrifice for your cleansing. మీ యొక్క శుద్ధీకరణ నిమిత్తము ప్రాయశ్చిత్తము కొరకు గువ్వలను బలిగా అర్పించవచ్చును. In Luke chapter 2 verse 24, లూకా 2వ అధ్యాయం 24వ వాక్యంలో Joseph and Mary Mary offered only turtles because she was very poor. మేరీ ఎంతో బీదరాలుగా ఉన్నందున గువ్వలనే అర్పించెను. In the Old Testament there was a law, when a woman give birth to a child for 40 days she will be declared unclean. పాత నిబంధన కాలంలో ఒక నియమం ఉన్నది. ఒక స్త్రీ ఒక బిడ్డను కనినట్లయితే 40 దినములు ఆమె అపవిత్రురాలై ఉండును. In my early days in Kerala, when a woman gives birth to a child for 40 days she never come out of the house. పాత కాలంలో కేరళలో ఒక స్త్రీ బిడ్డకు జన్మనిచ్చినట్లయితే 40 దినంలో ఆమె ఇంటి నుండి బయటికి రాకూడదు. Nowadays morning they'll give birth to a child, in the noon they'll go to the market. ఈ కాలంలో అయితే ఉదయకాలంలో పిల్లలను కంతురు, మధ్యాహ్నం వారు మార్కెట్ కి వెళ్ళుదురు. Generation gap. ఈ యొక్క తరం In nowadays for 5 years the child will drink mother's milk. మా కాలంలో ఒక బిడ్డ 5 సంవత్సరములు తల్లి పాలు తాగును. Minimum 3 years 5 years they'll drink mother's milk. 3-5 సంవత్సరములు తల్లి పాలు తాగుచూ ఉండును. ఇప్ప 5 days కుడక మాటాంగ డబ్బాదా. బాగా చూచుకొనవలసిన సమయం నందు వారికి ఎటువంటి యొక్క సంరక్షణ దొరుకుతలేదు. The foundations are strong, the building will collapse. పునాది బలంగా లేనట్లయితే కట్టడం అంతయు భవనం అంతయు కూలిపోవును. So we are living in such a duplicate world. అటువంటి ఒక డూప్లికేట్ వరల్డ్, డూప్లికేట్ ఆర్టిఫిషియల్ వరల్డ్. Nothing is genuine. ఏది కూడా సాధారణంగా లేదు, ఏది కూడా నిజమైనది లేదు, అంతే కూడా ఇటువంటి డూప్లికేట్ గానే ఉన్నది. We being spiritual people, we are given God's wisdom. We mustn't be like the ordinary people. There must be a change between us and the worldly people. మనం ఆత్మీయులుగా ఉన్న మనము సాధారణమైన వారిగా ఉండకూడదు, కానీ లోకస్తులకు మనకు మధ్యలో ఒక వ్యత్యాసం ఉండాలి. Yes, David calls himself a very poor man. దావీదు తనని humble man. ఒక దీనుడుగా, ఒక తగ్గింపిన వాడిగా తన్ను తాను పిలుచుకుంటున్నాడు. Turtle is a symbol of humility. ఈ యొక్క మంగళ కత్తి పిట్ట తగ్గింపునకు ఛాయగా ఉన్నది. In Psalm 74 verse 19 he says, 74వ కీర్తన 14వ వాక్యంలో ఈ విధంగా 19వ వాక్యంలో ఈ విధంగా చెప్పబడి ఉన్నది. Lord, deliver the soul of your turtle dove. దుష్ట మృగములకు నీ గువ్వ యొక్క ప్రాణంను నప్పగింపకుము. That means the turtle are helpless birds. ఈ యొక్క గువ్వలు ఎటువంటి సహాయం లేని నిస్సహాయమైన పక్షులు. Only when you come to helplessness you try to trust in God. నిస్సహాయమైన స్థితికి వచ్చినప్పుడు మాత్రమే మీరు దేవుని యందు నమ్మిక ఉంచుదురు. So whenever you come to God you must always confess, Lord, I am helpless. మీరు దేవుని యొక్క సన్నిధానం, I am hopeless. దేవుని యొద్దకు వచ్చినప్పుడల్లా ప్రభువా నాకు ఏ సహాయం లేదు, నేను నిరీక్షణ లేని వాడిని అని ఒప్పుకొని చేయాలి. I am like a turtle before you. నేను నీ యొద్ద ఒక గువ్వ వలె ఉన్నాను. And the turtles were attacked by other wild animals. ఈ యొక్క గువ్వలిక మంగళ కత్తి పిట్ట ఇతర పక్షుల మీద దాడి చేయవు. They can't fight back. తిరిగి వారి దాడి చేయలేవు. Therefore he said, Lord, you deliver me because I am a turtle. అందునిమిత్తము అతడు చెప్పుచున్నాడు, నీవే నా ప్రాణంను తప్పించుము అని. They have one more beautiful character. మరి యొక్క రమ్యమైన మరి యొక్క అందమైన స్వభావం దానికి ఉన్నది. In Song of Solomon chapter 2 verse 12 we read. పరమ గీతంలో 2వ అధ్యాయము 2వ వాక్యంలో మనం ఇలాగ చదువుచూ ఉన్నాము. Yes, they always used to sing. ఎల్లప్పుడూ అది పాడుచూ ఉంటును. When the winter is over they will sing. చలికాలము ముగింపబడిన వెంటనే అవి పాటలు పాడును. Read the verse. Song of Solomon 2:12. 2వ అధ్యాయము 12వ వాక్యము. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నాయి, పిట్టలు కోలాహలములు చేయు కాలము వచ్చెను. కోలాహలం. పావురము స్వరము మన దేశములో వినబడుచున్నది. The winter is past, the rain is over and gone. దేశమంతటా The flowers appear on the earth. The time of the singing of birds has come, and the voice of the turtle is heard in our land. దేశమంతటను పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలం వచ్చెను. The fig tree putteth forth her green figs. అంజూరపు కాయలు పక్వమగుచు ఉన్నవి. The vines with the tender grapes. ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసనిచ్చుచు Arise, ఉన్నవి. my love, my fair one, come away. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము. In winter people cannot be very active.
చలికాలంలో జనులు చురుకుగా ఉంటారు. Therefore in 24th chapter of Matthew, Jesus said, మత్తయి సువార్త 24వ at the అధ్యాయం, time of tribulation your running should not be in winter, మీ యొక్క శ్రమల కాలము మీ చలికాలంలో ఉండకూడదు అని చెప్పిరి. because winter in the western country, winter will be extremely cold. ఎందుకనగా పడమర దేశంలో చలికాలం అన్నటువంటిది మిక్కిలి చలిగా ఉంటును. So winter makes us inactive. మిమ్మల్ని ఎటువంటి చురుకు లేని వారుగా ఈ యొక్క కాలం అంతయు చలికాలం మిమ్మల్ని In మార్చును. rain people cannot work, వర్షాకాలంలో జనులు పని చేయలేరు. only in pleasant weather people can work. మంచి సమయంలోనే మంచి కాలంలోనే జనులు పని చేయుదురు. So the time of winter and rain, చలికాలంలోను వర్షాకాలంలోను even the birds cannot fly in rain. వర్షంలో పక్షులు ఎగరలేవు. They are not favorable weather. అవి అనుకూలమైన పరిస్థితులు కాదు. Therefore the bridegroom says, అందునిమిత్తము bridegroom says yes, అందునిమిత్తము పెళ్లి కుమారుడు ఇలాగ చెప్పుచూ ఉన్నాడు, the winter is now over, చలికాలము గడిచిపోయి the ఉన్నది, rain is over and gone. ఈ యొక్క కాలం గతించిపోయి All ఉన్నది. unfavorable situation, unfavorable weather condition, everything is changed. Prati- Now it is time for you to work. Awake. ప్రతికూలమైన పరిస్థితులు, ప్రతికూలమైన వాతావరణం అన్ని కూడా మారిపోయి ఉన్నవి. ఇప్పుడు పని చేయనటువంటి స్థలము లెమ్ము The అని winter is past, చెప్పుచున్నాడు. the rain is over and gone. Flowers appear on the earth, and the time of the singing of birds has come, and the voice of the turtle is heard in our streets. చలికాలము గడిచిపోయిన, వర్షాకాలము తీరిపోయిన, వర్షం ఇక రాదు. దేశమంతట పువ్వులు పోవచ్చు ఉన్నవి. So the turtles and other birds used to sing when the climatical conditions became very favorable to them. వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా మారినప్పుడు ఈ పిట్టలన్నీ కోలాహలం చేయించు పాటలు పాడుచూ ఉండును. Now we are living in a favorable weather condition. ఇప్పుడు మనం అందరం కూడా అనుకూలమైన వాతావరణ పరిస్థితులలో జీవించుచూ Very ఉన్నాము. soon a big famine will come all over the world. సర్వలోకంలో ఒక గొప్ప క్షామము రానయ్యున్నది. The famine to hear the word of God. దేవుడి యొక్క వాక్యం వినుటకు క్షామము. Now you are given Bible study, you are given Sunday meeting, you are given many other chances where you can come to the house of God and study the word and retain the word in your mind. ఇప్పుడు దేవుని యొక్క వాక్యమును వినుటకు, ఆ యొక్క వాక్యమును మేము మనసులో ఉంచుకునేటకు అనేకమైన ఆదివారపు ఆరాధనలు, అనేకమైన వేదపడ్డ కూటములు Today if Jesus comes, tomorrow the period, immediately the door of grace will be shut. ఈ దినము ప్రభువు వచ్చినట్లయితే వెంటనే కృపా ద్వారము మూయబడును. Now the grace of God appeared and all men to be saved. ఇప్పుడు అందరికీ కూడా దేవుని యొక్క కృప మైలుపరచబడుచు ఉన్నది. At the coming of Jesus, the door of grace will be shut. ప్రభు రాకడి యందు కృపా ద్వారము మూయబడును. However you try, you cannot be saved. ఎంతగా ప్రయత్నించినప్పటికీ నీవు There will be no one to teach you the word of God. You will never find a book called the Bible to read. నీకు బోధించుటకు, నీవు చదువుటకు ఎటువంటి ఒక పుస్తకము బైబిల్ నీకు లభించదు. Bible will be banned. బైబిల్ అంతా కూడా నిషేధింపబడును. All the religious places will be abolished. మత స్థలములన్నీ కూడా నిషేధింపబడును. Ministries cannot be done. ఏ సేవలు కూడా చేయలేము. The Antichrist will bring one word government, one word religion and one word economy. ఒకే మతము, ఒకే దేవత, ఒకే పరిపాలించువాడు అంతే కూడా ఒకే దాని మీదకి వచ్చును. In the Bible study we have learned it. మనం బైబిల్ స్టడీలో వాటన్నిటి గురించి In నేర్చుకొని Goodur again I am ఉన్నాము. going to teach that. గూడూరులో మళ్ళా నేను దానిని చెప్పకూరుచు ఉన్నాను. The return of Jesus Christ and the new world order. ప్రభు రాకడి యందు ఈ కొత్త నియమము ద్వారా If Jesus comes today, from tomorrow a new world order will be established all over the world. యేసు ఈ దినము వచ్చినట్లయితే రేపటి దినం నుండి ఈ కొత్త లోక నియమము ఆచరణలోకి That will be వచ్చును. a time of winter and rain. ఇప్పుడు ఇది చలికాలము, వర్షాకాలము. In winter rain people become inactive, they cannot work. చలికాలం నందు, వర్షాకాలం నందు జనులందరూ కూడా చురుకులేనిగా Now you are living in a pleasant weather condition. ఇప్పుడు మీరు ఒక మనోహరమైన వాతావరణ పరిస్థితులలో జీవించుచూ ఉన్నారు. Yes, now the turtle must open and brood and groan and mourn. ఇప్పుడు ఈ యొక్క మంగళ కత్తి పిట్ట, ఈ యొక్క గువ్వ మూలుగుచు కిచకిచలాడుచు పాటలు పాడవలెను. And he say, arise my love, my fair one, and come away. నా ప్రియురాల రెమ్ము రమ్ము. Jesus says, come away. రమ్ము అని Arise, చెప్పుచున్నాడు. arise. లెమ్ము. Because rain is over. ఎందుకనగా వర్షాకాలం గడిచిపోయి ఉన్నది, Winter is over. చలికాలము It తీరిపోయిను. is time for you to work. ఇప్పుడు పని చేయు కాలము. See that, learn it from the devil. అది సాతాను చూసి మనం Knowing నేర్చుకోవాలి. that he has but a very short time, దానికి ముందుగా కాలం కొద్దిగా ఉన్నదని ఎరిగి tirelessly day and night he work. అతడు దీవా రాత్రములు క్రియ చేసి ఉన్నాడు. You are hearing Bible study about the second coming of Christ, we have no time at all. ప్రభు రాకడ గురించి, రెండవ రాకడ గురించి మనము వినుచు ఉన్నాము. మనకి ఇక మీద సమయం లేదు. When their mind is frozen, మన యొక్క మనసు అంతా కూడా, nothing enters. మన మనసులోకి ఏది కూడా No ప్రవేశించలేదు. reaction in your life. మన జీవితంలో ఎటువంటి మార్పు No లేదు. change at all. ఎటువంటి మార్పు No లేదు. warfare. ఏ యుద్ధము లేదు. How can change come then? అలాగైతే ఏ మార్పు కలుగును? Job says,
యోబు చెప్పుచూ ఉన్నాడు, until the appointed time is over, ఈ యొక్క నియమింపబడిన కాలము ముగింపు వరకు కూడా, until I am changed, నేను మారు వరకు I'll do the warfare. నేను ఈ యొక్క యుద్ధము చేయుదును. Your life must change, your character must change, నీ యొక్క జీవితం, your works must change, it must be transformed. నీ యొక్క జీవితము, నీ యొక్క స్వభావము, నీ యొక్క క్రియలన్నీ మారి నీవు రూపాంతరత చెందవలెను. Yes, the turtle used to groan from being the clutch of the rock. ఈ యొక్క మంగళ కత్తి పిట్ట ఎల్లప్పుడు కూడా మూలుగుచూ ఉండును. Therefore he said, come out of the clutch of the rock, may I see your face. ఎల్లప్పుడు బండ సందులలో ఉండి అది మూలుగును. అందు నిమిత్తం ఆయన Because చెప్పుచున్నాడు, they're helpless birds, నిస్సహాయమైన పక్షిగా ఉన్నందున they used to go and find shelters in the clutch of the rock అది ఎల్లప్పుడు కూడా బండ సందులలో దాని యొక్క నివాస స్థలమును to save their life from other wild, harmful animals. ఇతర మృగ జంతువుల నుండి తన యొక్క ప్రాణంను కాపాడుకునే నిమిత్తము Jesus says, come out of your secret life. నీ యొక్క మరుగైన జీవితము, నీ యొక్క రహస్య జీవితం నుండి బయటికి రమ్ము అని యేసు పిలుచుచూ ఉన్నాడు. Get ready for the rapture. రాకడకు సిద్ధపడుము. That's what we learn from the turtles. అదే మనం ఈ యొక్క గువ్వ నుండి మంగళ కత్తి పిట్ట నుండి నేర్చుకొనుచూ ఉన్నాము. The final bird is a swallow. చివరిగా ఈ యొక్క ఓదె కొరకు In Psalm 84 verse 3, కీర్తనలు 84 కీర్తన 3వ వాక్యము, David laments. దావీదు ఇలాగ విలపించుచూ ఉన్నాడు. The swallow has found a place in the altar in the temple. పిల్లలు పెట్టుటకు వాన కోవలకు గూటి స్థలము దొరికెను. Though he was a great king, అతడు ఒక గొప్ప రాజుగా ఉన్నప్పటికీ he had many palaces, అతడికి ఎన్నో అంతఃపురములు ఉండెను. many wives and children, ఎంతో మంది భార్యలు పిల్లలు ఉండెను. enough gold and silver, చాలినంత మంది పిల్లలు lot ఉండెను. of worldly material possessions. లోక సంబంధమైన అనేకమైన సంపదలు వస్తువులు ఉండెను. He always had only one confession. అయితే అతడికి ఎల్లప్పుడూ ఒకే ఒక ఒప్పుకోలు One ఉండెను. thing I have decided of God, ఒకే ఒక వరం, that will I seek after. దానిని నేను వెదుకుదును. I want to be a doorkeeper in the house of God. నీ ఆవరణంలో నేను ఒక I want to see your beauty in the temple of God. నీ యొక్క మందిరంలో నీ యొక్క మనోహర I want to hear from you. నీ యొద్ద నేను వినగోరుచున్నాను. He was very thirsty to go to find a small place, the house of God. He therefore compares his life. God, the swallows have found a place in the altar. అందు నిమిత్తం దేవుని యొక్క ఇంటిలో అతడు ఒక చిన్న స్థలంను కోరుకొనెను. అందు నిమిత్తం చెప్పుచున్నాడు, ప్రభువా పిల్లలు పెట్టుటకు వానకోవులకు I being a king, I don't find the great privilege. వానకోవులకు గూటి స్థలము దొరకదు, కానీ రాజైన నాకు ఎటువంటి ఒక స్థలము దొరకలేదు అని. Your only and only desire in life should be, నీ జీవితంలో నీకు ఉండవలసిన ఒకే ఒక వాంఛ ఈ విధముగా ఉండాలి. be confirmed that your life in the world is very, very temporal. ఈ లోకంలో నీ జీవితం ఎంతో తాత్కాలికమైనదని నువ్వు ఒప్పుకోలు చేయాలి. The world war is almost at the verge. ఈ యొక్క ప్రపంచ యుద్ధము అది ఒక ఎంతో సమీపంగా ఉన్నది. 2 days before Putin of Russia, he already declared, I am going to start the world war, third world war. 2 రోజులకు ముందుగా రష్యాలో పుతిన్ ఈ విధంగా చెప్పి ఉన్నాడు, నేను ఒక ప్రపంచ యుద్ధంను ప్రారంభించబోచున్నాను అని. The only delay is the New Testament church, which is not ready to go. ఆలస్యం ఏమనగా కొత్త నిబంధన సంఘము ఆయన యొక్క రాకడకు సిద్ధపడేటలే ఆలస్యమై ఉన్నది. God told Lot, దేవుడు లోతుతో ఈ విధంగా చెప్పిను, through the angels, come out soon. బయటికి రమ్ము. Unless you and the family come out, we can't destroy this Sodom and Gomorrah. నీవును నీ యొక్క కుటుంబము బయటికి వచ్చే వరకు నీ యొక్క సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేయలేను. Even today, for good people, those people who are preparing their lives for the rapture, to them Jesus says, come out soon from the world. I want to destroy the world. ఈ దినము కూడా మంచి వారి కొరకు ఎవరైతే ఆయన యొక్క రాకడ కొరకు కనిపెట్టుకొనుచున్నారో వారి చూచి దేవుడు చెప్పినది ఏమనగా, బయటికి రమ్ము, మీ కొరకు నేను నా యొక్క రాకడను ఆలస్యం చేయుచున్నాను అని. Everybody be on our knees. అందరం కూడా మోకరించెదము. Listen to the voice of God. అందరం దేవుని యొక్క స్వరమును వినెదము. He says, my love, my dove, నా ప్రియురాలా, నా come away from the clutch of the rock. బండ సందులలో నుండి బయటికి రమ్ము. Yes, don't continue to brood over. కొనసాగించి మూలుగుచూ Your ఉండుము. mourning is enough, your groaning is enough. నీవు మూలిగినది ఇక మీదట చాలును. I want to take you to my place. నేను నా యొక్క స్థలంను నిన్ను తోడుకొని వెళ్ళగొరుచున్నాను. Yes, unless you come out, నువ్వు బయటికి వచ్చినంత వరకును I can't destroy the world and execute my judgment on the world. నేను లోకమును నశింప చేయలేను, న్యాయ తీర్పును తీసుకుని రాలేను. These 4 birds, though they are very feeble, ఈ యొక్క లోకమంతా కూడా ఎంతో though they are very weak, మనం ఎంతో అవి పక్షులు ఎంతో though they are unclean, బలహీనముగా అపవిత్రమైనవిగా God ఉన్నప్పటికీ looks at the good part of their life. దేవుడు వారి జీవితంలో ఉన్న మంచి కార్యములను చూచుచూ He ఉన్నాడు. tells the church, go and learn from these birds. సంగమా ఈ యొక్క పక్షుల యొద్ద చూచి నేర్చుకొనుము. How they always want to change, they want to change the place, migration. అవి ఒక్కొక్క స్థలం నుండి ఒక స్థలంకు వలస వెళ్ళగొరుచు ఉన్నవి. Our life must change. మన జీవితము మారాలి. Attitude must change. మన యొక్క ప్రవర్తన Works must మారాలి, change. క్రియలు మారాలి, Behavior must change. నడవడిక మారాలి. Till then you struggle, work hard. అందుకొరకు అప్పటి వరకు మనం ప్రయాసపడి కఠినంగా పోరాడవలెను. Job says, until a change comes, I'll fight.
యోబు చెప్పుచున్నాడు అంతవరకు నియమింపబడిన దాని Your వరకు character must change. నీ యొక్క స్వభావం Everybody మారవలెను. speak to God. అందరూ కూడా దేవునితో Lord, we మాట్లాడు. thank you for your word. ప్రభువా నీ యొక్క వాక్కులకు నేను కృతజ్ఞుడను. I am here in the mission as a worker or a believer for many years. అనేక సంవత్సరములుగా నీ యొక్క క్రియలకు నేను ధన్యులుగా ఉన్నాను. But like Lord, I am lingering. I am delaying. అయితే లోతు వలె నేను ఆలస్యం చేసి ఉన్నాను. And the angels wanted him to come out very quickly. దూత అయితే లోతు త్వరగా బయటికి రావాలని కోరుకొనెను. But Lot and wife were very much careful about their children, their house, their money, their wealth and everything in Sodom, not knowing God is going to destroy Sodom and Gomorrah. లోతు అతని భార్య అయితే అతని పిల్లల గురించి అతని యొక్క ఇంటిని గురించి ఎంతో చింత కలిగి ఉంటుంది. కానీ దేవుడి వరకు హెచ్చరిక చేస్తున్నది ఏమనగా Be త్వరగా migrating bird, get your understanding renewed. ఈ యొక్క వలస వెళ్ళుచున్న వాటిని చూసి మన జీవితంలో Get your knowledge renewed. అందరూ కూడా నూతనపరచబడాలి. Yes, Lord, as long as we are here on the earth, you cannot come. అవును ప్రభువా, మేము ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా మేము కనిపెట్టుకునే ఉందుము. You can't execute a judgment on the wicked people. మీరు యొక్క దుష్ట జనుల మీద నీ యొక్క న్యాయ తీర్పును Let me తీర్చబోచున్నావు. be ready. Let me be ready. నేను సిద్ధంగా ఉంటేనేమో Wake me up. నన్ను మేల్కొల్పుము. Draw us closer to you. నన్ను నీ వైపుకు We will run ఆకర్షించుము. after you. We will run after you. నీ వైపునకు నన్ను ఆకర్షించుము. Everybody open a heart and a mouth and speak to God. అందరూ మీ యొక్క హృదయములను మీ యొక్క నోరు తెరిచి దేవునితో మాట్లాడుడి. I am the hindrance for you to come to take